Right. Once again, happy evening, all of you. Welcome to this smart parenting and midbrain activation program. ఇక్కడ చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి I need your permission to introduce myself. My name is Dr. Murthy. I am certified NLP trainer and life coach. సో నా లైఫ్ కోచింగ్ జర్నీ నేను 2008లో ఎన్ఎల్పి సర్టిఫికేషన్ ఉన్నప్పటికీ కూడా ప్రాక్టీషన్ చాలా లేట్గా స్టార్ట్ చేయడం జరిగింది. నేను ఇంతకుముందు ఒక వాస్తు కన్సల్టెంట్గా, ఒక న్యూమరాలజిస్ట్గా, ఒక స్పిరిచువల్ పర్సన్గా ఉండేవాడిని. స్పిరిచువాలిటీ ఇప్పుడు కొనసాగుతుందిలే. కానీ నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్, ఈ హోపనోపనో, ఈ మేనిఫెస్టేషన్ దీనికి ఎందుకు వచ్చాను అంటే, నాకు వాస్తు కన్సల్టెన్సీలో కొంత ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి నేను స్ట్రగుల్ అవుతున్నటువంటి సమయంలో నేను ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ దిస్ హోపనోపనో అండ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్. జో వైటాలే చెప్పినటువంటి, జో డిస్పెన్సా చెప్పినటువంటి టెక్నిక్స్ నేను ఫాలో అవుతూ నా వాస్తు రెవెన్యూని కొంత ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వాస్తు కన్సల్టెన్సీ వల్ల కొంచెం ట్రావెలింగ్ ఎక్కువ టైం పడుతుంది కాబట్టి, నేను కొంత మంత్ర జపంలో ఇది చేసుకుంటూ ఉంటాను కాబట్టి, నేను బెటర్ లైఫ్ కోచ్‌గానే ఇలాగే మనం కెరియర్‌ని కంటిన్యూ చేద్దాం. సో, వాస్తు కన్సల్టెన్సీ తగ్గించుకోవడం జరిగింది. కానీ వాస్తులో ఉండడం వల్ల నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి రెమెడీసు, మనీ కోసం గానీ, హెల్త్ కోసం గానీ, రిలేషన్‌షిప్ కోసం గానీ, అక్కడున్నటువంటి మంత్ర గానీ, లేకుంటే యంత్ర గానీ, కొన్ని తాంత్రిక్స్ కూడా నేను ఒక న్యూమరాలజిస్ట్‌గా, ఒక వాస్తు కన్సల్టెంట్‌గా వేరే వాళ్ళకు సొల్యూషన్స్, రెమెడీస్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మనకు బ్రహ్మాండంగా రిజల్ట్స్ వచ్చినాయి. కాబట్టి నేను ఈ తత్వ మేనిఫెస్టేషన్ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. తత్వ మేనిఫెస్టేషన్‌లో ఈ బ్రీత్ వర్కు, ఈ లా ఆఫ్ అట్రాక్షను, విజువలైజేషను, అఫర్మేషనుతో పాటు మంత్రము, యంత్రము, తంత్రము ఇవన్నీ కూడా యాడ్ చేశాం. అంటే లా ఆఫ్ అట్రాక్షన్‌లో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. మన ఎమోషనల్ స్టెబిలిటీ బ్రహ్మాండంగా ఉన్నప్పుడే మనకేదైనా సరే సాధించగలుగుతుంటాం. ఎప్పుడైతే మన ఎమోషన్స్ డౌన్ అయ్యాయో, మళ్ళీ మనం చుట్టూ ఉన్నటివన్నీ కూడా డౌన్ అవుతూ ఉంటాయి. అదే ఇప్పుడు మంత్రం అనుకోండి, ఆ ప్రాబ్లమ్ లేదు. యంత్రం అనుకోండి, అస్సలు సమస్య లేదు. వాటికి మనం ఏమి చేయక్కర్లా. అది ఫిజికల్‌గా అది జియోమెట్రీ. ఒక డివైన్ జియోమెట్రీ మనకు రిజల్ట్ ఇస్తూ ఉంటది. కాబట్టి దీంట్లో నేను కొన్ని పుస్తకాలు రాయడం జరిగింది. ఇది అందులో చాలా ఇంపార్టెంట్, నాకు నచ్చినటువంటి పుస్తకం 'ఐశ్వర్యానికి 5 మెట్లు'. ఈ పుస్తకం పబ్లిష్ అవ్వక ముందే కొంతమంది పీడీఎఫ్ తీసుకొని దీన్ని చదివి ఫైనాన్షియల్‌గా ఎన్నో గోల్స్ సాధించడం జరిగింది. ఆ తర్వాత హోపోనోపోనో మీద అండ్ ఈఎఫ్‌టీ ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ మీద ఇంకొక పుస్తకం రాయడం జరిగింది. సెకండ్ ఆథర్ ప్రీతి. ఈవిడ కూడా మా తత్వ అకాడమీలో మెంబరు. ఆ తర్వాత 'స్పిరిచ్యువల్ పవర్ ఫర్ మెటీరియల్ సక్సెస్' అని ఇంకొక బుక్ రాయడం జరిగింది. ఇది ఏంటంటే ఇందులో చక్ర హీలింగు, యాక్టివేషను ఇవన్నీ కూడా, అంటే ప్రతి ఒక్కరికి స్పిరిచువాలిటీ అంటే ఏదో ఆధ్యాత్మికత, ఏదో సన్యాసుల కోసం అని అనుకుంటూ ఉంటారు కదా! అలా కాదు. ఆ ప్రాక్టీసెస్ ప్రతి ఒక్కరికి అవసరమే అని ఆ బుక్ సారాంశం. అంటే భౌతికంగా మనం ఏదైనా సాధించాలన్నా మన చక్రాస్ అన్నీ యాక్టివ్‌గా ఉండాలి, స్ట్రాంగ్‌గా ఉండాలి అని చెప్పడం. సో, దీంతో పాటుగా నేను తత్వ మేనిఫెస్టేషన్ క్లాస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాను. ఆ క్లాసెస్ షెడ్యూల్ అయినప్పుడు కూడా మీకు ఇన్ఫర్మేషన్ జరుగుతుంది. సరే, మనం ఈరోజు ఈ క్లాస్ గురించి మనం ప్రొసీడ్ అవుదాం. ఈరోజు అంటే మనం తీసుకున్న సబ్జెక్ట్ ఏంటంటే, ఈ పేరెంటింగ్ అనేది ఈరోజు చాలా పెద్ద ఛాలెంజ్. అంటే అంత ఈజీగా ఉండట్లేదు. ఇంతకు ముందులో అంటే ఇప్పుడున్న వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళు చిన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు లేదు. ఎప్పుడైతే వీళ్ళు పిల్లలు పెద్దోళ్ళయ్యారో, ఒక జనరేషన్‌లోనే ఒక పెద్ద ఒక తేడానో, ఒక గ్యాపో ఏదో వచ్చింది. అది వాళ్ళ పర్సనాలిటీ మీద బలంగా పనిచేస్తుంది. కాబట్టి మన మాట ఇనకపోవడం, ప్రతిదానికి కోప్పడిపోవడం, దానికి తోడు మొబైల్స్ యూసేజి, అడిక్షను వీటన్నిటిలో వాళ్ళు బాగా నలిగిపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి. వాళ్ళు ఇబ్బంది పడుతూ పేరెంట్స్‌ని గూడా అందరిని గూడా ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఇక్కడ పేరెంట్ కన్సర్న్ ఎక్కువుంది గాబట్టి, ఏదో ఒకటి మనం చేయాలి. బాధ్యతుంది. వాడు మన మాట విన్నా, వినకపోయినా బాధ్యత మనదేగా. కాబట్టి బాధ్యత అనేది ఒకటుంది కాబట్టి, వాడిని సరైన దారిలో తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఒక పేరెంట్ మీద మనకుంది కాబట్టి, మనం కొన్ని టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. సరే, ఒక్క నిమిషం నా స్క్రీన్ షేర్ చేస్తాను. హ్మ్. సో, ఒక్క నిమిషం, యూ కెన్ స్క్రీన్ విజిబిలిటీనా ఒక్కసారి ఎనిబడీ కెన్ ప్రవీణ్ గారు ఓకేనా? స్క్రీన్ విజిబులా?
రైట్. రైట్. ఓకే. ఫైన్. నేను కొంచెం బ్రీఫ్‌గా చెప్తాను. ముందు పేరెంటింగ్ అంటే ఒక ప్రాపర్ ఓరియంటేషన్ అవసరం. ఒక పేరెంట్‌కి. పేరెంట్ ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా పేరెంటింగ్ అంటే వాడి మైండ్‌లో ఒక పిక్చర్ ఉంటది. ఆ మైండ్‌లో ఉన్నటువంటి పిక్చర్‌ని మనం ఎలాగన్నా ఇలా తయారు చేసేయాలి. నా కొడుకుని ఒక మంచి 'సచిన్ టెండూల్కర్‌లా' తయారు చేయాలి. లేకుంటే పక్కింటి ఎవరో 'సుబ్బారావు' గారిని ఇన్‌స్పిరేషన్ తీసుకొని వాళ్ళ అబ్బాయిలాగా సీఏ చేయించేయాలి. ఇంకొక ఆయన మా కొలీగ్ 'అప్పారావు' గారి వాళ్ళ అబ్బాయిలాగా నేను ఎంబీబీఎస్ చేయించాలి. గోల్స్ ఇలా ఉంటాయి. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిందేంటంటే పేరెంటింగ్ అనేది కేవలం ఒక డెకరేషన్ లాంటిదే. కొత్త శిల్పాన్ని చెక్కడం గాదు. ఆల్రెడీ చెక్కబడి ఉన్నటువంటి శిల్పానికి మెరుగులు దిద్దడం, అందంగా అలంకరించడం. ఈ ఇమేజ్‌లో చూడండి. అదే కుమారస్వామి విగ్రహమే మనం అలంకారం లేకుండా ఉన్నప్పుడు ఎలా ఉంది? అదే కుమారస్వామి విగ్రహాన్ని అలంకారం చేసి అంత అద్భుతంగా, అందంగా అందంగా ఉంది. ఇది ఒక పేరెంట్‌గా మనం చేయాల్సిందేంటంటే, ఆ పిల్లవాడిని ఆల్రెడీ ఒక పర్సనాలిటీ ఉంటది. ఒక స్ట్రక్చర్ ఆల్రెడీ ఉంటుంది. ఆ ఉన్న స్ట్రక్చర్‌కు మనం ఏ విధంగా రంగులద్దాలి, ఏ విధంగా డెకరేట్ చేయాలి అనేది ఇంపార్టెంట్. తప్పిస్తే సొంతంగా మనం చెక్కడానికి ఊలు తీసుకున్నామంటే, పేరెంట్‌గా మనం తప్పు చేస్తున్నామని అర్థం. మీరు చెక్కడానికి ఏమీ లేదు. ఆల్రెడీ ప్రతి ఒక్క చిన్న పిల్లవాడు కూడా అప్పుడే పుట్టిన పిల్లవాడు కూడా ఆల్రెడీ తనకొక పర్సనాలిటీ ఉంటుంది. కానీ ఆ పర్సనాలిటీ మనకు అర్థం కావడానికి టైం పడుతుంది గానీ, నీకు చిన్న పిల్లోడు కాబట్టి, నీ కడుపున పుట్టాడు కాబట్టి, వీడిని నేను తయారు చేస్తాను. ఇలా తయారైతే అలా తయారవుతాడు. నేను ఎలాగైనా చేయగలను అని మనం అనుకోరాదంటున్నా. వాడు ఏ దారిలో వెళ్తున్నాడో దానికి సంబంధించినటువంటి మనం పూర్తిగా మనము సపోర్ట్ చేయాలి తప్పిస్తే, పూర్తిగా కొత్త శిల్పాన్నయితే మనం చెక్కలేము. ఇది బేసిక్‌గా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇది ప్రాపర్ ఓరియంటేషన్ అండి. పేరెంట్‌గా మన రోల్ ఎంత? మన పాత్ర ఎంత? అంటే శిల్పాన్ని చెక్కడం అనేది బాధ్యత మనకు లేదు. మనకు ఆ పని చేయలేము అని ముందు తెలుసుకోండి. ఆల్రెడీ చెక్కబడి ఉంది శిల్పం. ఆ శిల్పానికి మనం ఏ విధంగా రంగులద్దాలి, ఏ విధంగా డెకరేట్ చేయాలి అనేదే పేరెంటింగ్. రైట్. ఇక్కడ చూడండి 50% పర్సనాలిటీ ఎక్కడ బిల్డ్ అవుతుందంటే డీఎన్ఏలో ఉంటుంది. తల్లి గర్భంలో ఉండగానే వాడికి 50% పర్సనాలిటీ డెవలప్ అయిపోతుంది. మనం దాన్ని కాదనలేం. అది అలాగే వెళ్తూ ఉంటది. సో, 30% ఎక్కడి నుంచి డెవలప్ అవుతుంది? ఎన్విరాన్మెంట్ నుంచి వస్తుంది. ఈ ఎన్విరాన్మెంట్‌లో ఎవరుంటారు? సొసైటీ ఉంటుంది, ఫ్రెండ్స్ ఉంటారు, స్కూల్ ఉంటుంది. ఇంటూ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుంది. రిలేటివ్స్ ఉంటారు. అందరూ ఉంటారు. ఆ తర్వాత 20% ప్యూర్ పేరెంటింగ్. ప్యూర్ పేరెంటింగ్ నుంచి 20% ఆ ఎన్విరాన్మెంట్‌లో కూడా ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది కాబట్టి అందులో నుంచి కూడా ఒక 10% మనం తీసుకుంటే 30% పేరెంట్ చేతిలో ఖచ్చితంగా ఉంటుంది. అంతేగాని 100% వాడిని తీర్చిదిద్దేయాలి, మనం ఇలా తయారు చేయాలి అని మాత్రం పేరెంట్ ముందు అనుకోకూడదు. ఇది ప్రాపర్ ఓరియంటేషన్ టువర్డ్స్ పేరెంటింగ్. కాబట్టి మన యొక్క లిమిటేషన్స్ కొన్ని ఉన్నాయి. అది ముందు అర్థం చేసుకుంటే మనం స్ట్రగుల్ అవ్వము. వాడిని ఇబ్బంది పెట్టం. మన మధ్య ఘర్షణ లేకుండా ఉంటుంది. పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అంటే పేరెంట్‌కి, చైల్డ్‌కి ఉన్నటువంటి రిలేషన్‌షిప్. చూడండి నేను ఈ 5 మోడల్ ఒకటి నేను తయారు చేశాను. ఈ విధంగా ఎలా డెకరేట్ చే టీ ఫర్ డెకరేషన్. అందంగా డెకరేట్ చేయడానికి ఒక 5 మోడల్ ఒకటి మనం సజెస్ట్ చేస్తున్నాం. ఈ మోడల్ సరిగ్గా అర్థం చేసుకుంటే, మన పిల్లవాడిని మనం హ్యాపీగా ఎటువంటి ఘర్షణ లేకుండా, కాన్‌ఫ్లిక్ట్ లేకుండా అందంగా మనం తీర్చిదిద్దవచ్చు. ఉన్నటువంటి ఆ శిల్పానికే మనం అందాన్ని ఇవ్వచ్చు. ఈ 5 మోడల్ ఏం చెప్తుంది అంటే, ఫస్ట్ వన్ డిస్కవర్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనము మన పిల్లవాడి గురించి కొంతమందయితే తల్లిదండ్రులు పిల్లవాడు పుట్టక ముందు నుంచి నా కొడుకుని నేను ఐఐటీ చదివిస్తాను. నేను ఎంబీబీఎస్ చదివిస్తాను. లేకపోతే సీఏ చేయించాలి. ఎంత అంటే హాస్యాస్పదమైనటువంటి గోల్స్ చూసారా? వాడు పుట్టనే లేదు. పుట్టిన తర్వాత వాడి టాలెంట్ ఏంటో తెలీదు. వాడికున్న స్కిల్స్ ఏంటో తెలీదు. వాడు ఎటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడు? ఎటువంటి బలం ఉందో? ఎటువంటి బలహీనత ఉందో? ఏమీ తెలుసుకోకుండా నా కొడుకుని నేను ఐఐటీ చదివిచ్చేస్తాను. నా కొడుకుని నేను ఇంకోటి డిజైనర్ చేయిస్తాను. నాకేదైతే లేకుంటే నేనేదైతే చేయలేకపోయానో నా జీవితంలో అవన్నీ వాడి ద్వారా చేయించేసుకుంటాను అనుకోవడం. ఇవన్నీ కూడా ఒక పేరెంట్‌గా ఒక ఇమ్మెచ్యూరిటీ. ముందు మనం డిస్కవర్ చేయాలి. ఈడిలో ఏముంది? అసలు వీడేంటి? ముందు అబ్జర్వ్ చేయాలి. ఈ అబ్జర్వేషన్ కూడా మనకు సరిపోదండి. ఎందుకంటే అబ్జర్వేషన్‌లో కూడా మన అబ్జర్వేషను అక్యురేట్‌గా ఉంటుందని గ్యారంటీ ఏమీ లేదు. ఒక పేరెంటు ఇద్దరు అమ్మాయిలు ఒకసారి ఈ మధ్య నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏంటంటే ఇష్యూ వాళ్ళిద్దరిని కూడా స్పోర్ట్స్‌లో బ్యాడ్మింటన్‌లో విడిచిపెట్టేసాడు. అకాడమీలో చదివిస్తున్నాడు.
ఎడ్యుకేషన్ బాగా పూర్‌గా ఉంది. స్పోర్ట్స్ పెర్ఫార్మన్స్ కూడా పూర్‌గానే ఉంది. ఏంటి ఇక్కడ ప్రాబ్లమ్? సరే అది పక్కన పెట్టేస్తే, అక్కడ ఇష్యూ మీరు అర్థం చేసుకోండి. ఆయన ఏం చేశాడంటే, చిన్నప్పుడు పిల్లలు బాగా ఆటలాడుతూ ఉంటారు గదా! బాగా యాక్టివ్‌గా బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు. ఈ పేరెంట్ ఏమనుకున్నాడంటే, వీళ్ళకి బ్యాడ్మింటన్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఏమో, వీళ్ళు ఆ ఏరియాలో స్ట్రాంగ్ ఏమో, కాబట్టి వీళ్ళ యొక్క దీన్ని మనం గుర్తించి మాకు మంచి పేరెంట్‌గా ఉండాలి అని తీసుకెళ్ళి అకాడమీలో పడేసాడు. అంటే అక్కడ ఏం జరుగుతుంది అంటే, నేను తర్వాత చెప్పాను అతనికి. ఏమంటే చిన్న పిల్లలైన తర్వాత ఆటల మీద ఆసక్తి ఉండడం చాలా సహజం. ఆటల మీద ఆసక్తి ఉంది కాబట్టి వీడి కెరియర్ మొత్తం ఒక స్పోర్ట్స్‌మన్ అయిపోతారు. లేకుంటే ఇంకోటి అథ్లెట్ అయిపోతారు అనుకోవడం చాలా తప్పు. కాబట్టి మన జడ్జిమెంట్ గూడా మనం నమ్మడానికి లేదిక్కడ. మన ఓన్ జడ్జిమెంట్‌తో వాళ్ళ జీవితాన్ని మనం పాడు చేయకూడదు. కాబట్టి ఇక్కడ జడ్జిమెంట్ మీద కూడా డిపెండ్ అవ్వకుండా, ఏదన్నా ఇప్పుడు సైకోమెట్రిక్ టూల్స్ ఉంటాయి. మన దగ్గర డీఎంఐటీ సాఫ్ట్‌వేర్ ఉంది. లైఫ్ కోచ్ మూర్తి డీఎంఐటీ సాఫ్ట్‌వేర్. లాస్ట్‌లో చెప్తాను ఆ సాఫ్ట్‌వేర్ గురించి. దీని గురించి మనకు 77 పేజెస్ రిపోర్ట్ జనరేట్ అవుతుంది. కేవలం మనం ఫింగర్ ప్రింట్స్ ఫోటో తీసి, లోపల బ్రెయిన్ మొత్తం స్కాన్ చేసి, వీళ్ళకున్నటువంటి బలమేంటి? బలహీనత ఏంటి? పర్సనాలిటీ ఏంటి? వీళ్ళు ఎటువంటి లెర్నర్సు? అంటే అందరూ ఒకేలా నేర్చుకోరు. లెర్నింగ్ స్టైల్స్ ఉంటాయి. ఏ స్టైల్ వీళ్ళు నేర్చుకుంటారు? ఎటువంటి ఆక్యుపేషన్స్ వీళ్ళకి సెట్ అవుతుంది? వీళ్ళ బ్రెయిన్ కెపాసిటీ ఎంత? లెఫ్ట్ బ్రెయిన్ పవర్ ఎంత? రైట్ బ్రెయిన్ పవర్ ఎంత? ఇవన్నీ తెలుసుకుంటే వీళ్ళు దేనికి బాగా పనిచేస్తారు అని ఒక అర్థమవుద్దప్పుడు. ఇప్పుడు గ్రాస్ మోటార్ స్కిల్స్ బాగున్నాయనుకోండి, అథ్లెట్‌గా బాగా వీళ్ళు రాణిస్తారు. అదే ఫైన్ మోటార్ స్కిల్స్ ఉన్నాయనుకోండి, వీళ్ళు మంచి మ్యూజిక్ ప్లేయర్‌గా ఇటువంటి వాటిలో రాణిస్తారు. అది ఈ బేసిక్‌గా, ఇన్నేట్‌గా ఏ ఎబిలిటీస్ ఉన్నాయో తెలుసుకున్నప్పుడు, మనం సరైన దారిలో మనం తీసుకెళ్ళగలం. కాబట్టి ముందు డిస్కవర్ చేయడం చాలా చాలా ముఖ్యం. ఈ డీఎంఐటీ గురించి లాస్ట్‌లో చెప్తాను. ఆ తర్వాత డెవలప్ చేయాలి. ఇది నెక్స్ట్ ఫేజ్ అంటే డెవలప్‌మెంట్ ఫేజ్. ఇప్పుడు వాళ్ళని తయారు చేయాలి. ఏ విధంగా తయారు చేయాలి? అంటే ఒకసారి వాళ్ళకి ఎటువంటి పొటెన్షియల్ ఉందో మనం గుర్తించిన తర్వాత వాళ్ళని తయారు చేయాలి. ఏం తయారు చేయాలి అంటే వాడికి ఏదైతే సీడో అదే తయారవుతుంది. ఇది చాలా చాలా ముఖ్యం. వాడు ఏదైతే ఇప్పుడు ఒక అథ్లెట్‌గా రాణించగలుగుతాడంటే అథ్లెట్‌గా రాణించడానికే మనం సరైన వాతావరణాన్ని కల్పించాలి. కాబట్టి ఒక సీడ్‌ని గుర్తించాం. ఇది ఏ సీడో మనం గుర్తించాం కాబట్టి ఆ సీడ్‌లో ఉన్నదే స్టఫే బయటకొస్తుంది తప్పిస్తే మనం ఇంకో సీడ్ రావాలంటే కుదరదు. వేప విత్తనం ఏసేసి నాకు మామిడికాయ రావాలంటే కుదరదు. సో, ఇది వేప విత్తనం అని గుర్తించాం. ఆ వేప చెట్టుని పెంచి పెద్దది చేసి అందంగా తయారు చేద్దాం అంతే. ఇది మామిడి టెంక అని గుర్తించాం. ఈ మామిడి చెట్టుని పెంచి పెద్దది చేసి అందమైనటువంటి మామిడికాయలు అందులోంచి కోసుకుందాం. ఇది డెవలప్ చేయడం అంటే. ఇక్కడ ఈ డెవలప్‌మెంట్ ఫేజ్‌లో జనరల్‌గా నేను సజెస్ట్ చేసేది ఏం డెవలప్ చేయాలంటే, పిల్లల్లో ఒక గ్రోత్ మైండ్‌సెట్ ఒకటి డెవలప్ చేయగలిగితే మనం ఏమి చేయక్కర్ల. చూడండి లాజిక్కు. చాలామంది పేరెంట్సు బాగా చదువుకో, బాగా చదువుకో, బాగా చదువుకో. నేనొక చిన్న ఇది బాగా చదువు, చదువు, చదువు అనేది నెవర్ యూజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ అంటాను. ఈ పదం వాడొద్దు. అస్సలు వాడొద్దు. చదువు, చదువు, చదువు అనే పదమే వాడొద్దంటున్నాను. అదేంటండి చదువుకునే పిల్లలు చదువు వాడొద్దంటారేంటి మీరు? అంటే మీరు తీసుకోండి. నా సలహాగా తీసుకోండి. చదువు, చదువు, చదువు అనేది ఎప్పుడు మీరు చెప్పొద్దు. దానికి బదులుగా నేర్చుకో, నేర్చుకో, లెర్న్. అదేనా నేర్చుకోలేకపోయావా? ఇది నేర్చుకో. ఈ పుస్తకంలో ఏముందో నేర్చుకో. రైట్. మ్యాథమెటిక్స్‌లో కొత్తగా ఏమైనా నేర్చుకో అని చెప్పండి గానీ, మ్యాథ్స్ చదువు, సైన్స్ చదువు, అది చదువు, ఇది చదువు, న్యూస్ పేపర్ చదవచ్చు కదా! న్యూస్ పేపర్ చదువు అని చెప్పకండి. న్యూస్ పేపర్‌లో ఏమైనా కొత్త విషయం ఉంటే నేర్చుకోరాదు? నేర్చుకో. లెర్న్, లెర్న్, లెర్న్. లెర్నింగ్ మీద మీరు ఫోకస్ చేయండి. పదం లెర్న్ అని వాడండి. అంతేగాని చదువు, చదువు అని వాడొద్దు. చాలా మంది పేరెంట్సు డోరేసేసి చదువు, చదువు, చదువు మొత్తం చదివేయాలి. మొత్తం ఈ పుస్తకంలో అంతా బుర్రలోకి ఎళ్ళిపోవాలి అన్నమాట. చదువు, చదువు అని. అప్పుడు ఎలాగ చదవడు. మనం అంటే మనకు వాడు దూరం అయిపోతాడు అంతే. మరి అనవసరం చదువు, చదువు అంటే. ఇక్కడ ఎందుకు మనం చదువు, చదువు అంటున్నాం చెప్పండి? మనకేం గావాలి? వాడు బాగా చదివితే మంచి ఏదో ఐఐటీలోనో, ఎన్ఐటీలోనో సీట్ రావాలి పేరెంట్‌గా. ఎందుకు సీట్ రావాలి? అక్కడ వస్తే ఒక మంచి బ్రాండ్‌తో చదువుతాడు. ఎందుకు చదవాలి? ఒక మంచి క్యాంపస్ ప్లేస్‌మెంట్ వస్తుంది. ఎందుకు రావాలి? ఆ మంచి ప్లేస్‌మెంట్ వస్తే మంచి సాలరీ వస్తుంది. సో, లైఫ్ బావుంటుంది. అల్టిమేట్‌గా ఏంటంటే మంచి ఫైనాన్షియల్ సెటిల్‌మెంటే ప్రతి పేరెంట్ కోరుకుంటూ ఉంటాడు. నేనేమంటానంటే ఒక గ్రోత్ మైండ్‌సెట్‌ని, ఫైనాన్షియల్ స్టెబిలిటీని, ఫైనాన్షియల్ గ్రోత్‌ని అప్రిషియేట్ చేసే ఒక మనస్తత్వాన్ని చిన్నప్పటి నుంచి మనం ఇవ్వగలిగితే, వాడు ఏ ఫీల్డ్‌లో ఉన్నా
అలాగే ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అయిపోతాడు. ఇంకొక విషయం చెప్తా చూడండి. చిన్నప్పటి నుండి మనం ఎవడు తెలివైనోడు అంటే ఎవడు? బాగా చదువుకుంటే వాడు తెలివైనోడు కింద లెక్క. ప్రతి పేరెంట్, సమాజం కూడా చెప్పేదేంటంటే, తెలివైనోడురా వాడు అంటే దాని అర్థం ఏంటి? బాగా చదువుకుంటున్నాడు అని దాని అర్థం. అదే తెలివితేటలు పెద్దయితే ఏమవుద్దో తెలుసా? బాగా పెద్దయిన తర్వాత తెలివైనోడు అని ఎవరినంటారో తెలుసా? బాగా డబ్బు సంపాదించేవాడు తెలివైనోడు. తెలివితేటలకి డెఫినిషన్ మారిపోయిందిక్కడ. చిన్నప్పటి నుంచి బాగా చదువుకొని తెలివితేటలున్నాయి అనిపించుకున్నవాడు సరైన ఎదుగు, బొదుగు లేకుండా ఫైనాన్షియల్‌గా ఏదో ఒక చిన్న గ్రామంలో ఏదో ప్రైవేట్ స్కూల్ టీచర్‌గా పనిచేస్తూ రూ. 10,000 తీసుకుంటూ ఉంటే, ఆడు తెలివైనోడని మీరు అనగలరా? ఆడికి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంతన్నా ఉండొచ్చు. ఎంత నాలెడ్జ్ ఎంత జీకేలో వాడు ఎక్స్‌పర్ట్ అవ్వచ్చు. ఐఏఎస్‌కి అపియర్ చేసి ఫెయిల్ అయ్యుండొచ్చు. మేబీ అంత నాలెడ్జబుల్ ఉండొచ్చు. కానీ మీరు తెలివైనోడని ఒప్పుకోరు. అదే ఊర్లో, అదే క్లాస్‌లో 10థ్ క్లాసో, ఇంటర్మీడియేటో ఫెయిల్ అయ్యి, ఇంజినీరింగ్ కూడా ఫెయిల్ అయిపోయి, ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కొన్ని కోట్లు సంపాదించి, మంచి మంచి కార్‌లో తిరిగేవాడు, ఈరోజు మీరు తెలివైనోడి కిందే ఒప్పుకుంటారు. సో, తెలివైన వాడు అనేది చిన్నప్పుడున్న డెఫినిషన్ వేరు. పెద్దయితే వచ్చే డెఫినిషన్ వేరు. కాబట్టి నేను చెప్పేదేంటంటే, మీరు ఆ గ్రోత్ మైండ్‌సెట్‌ని మనం ఎప్పుడైతే కల్టివేట్ చేస్తాం పిల్లల్లో, ఆడు ఏ ఫీల్డ్‌లో ఉన్నా ఈ ఫైనాన్షియల్ అబండెన్స్, ఫైనాన్షియల్‌గా మనం సెటిల్ అవ్వాలి. అదే సమాజంలో గౌరవం, అదే ఫైనల్ గోలు అనేది వాడికి అర్థమైందనుకోండి, వాడికి తెలియకనే ఆ డీఎన్ఏలో కలిసిపోయిందనుకోండి, ఆటోమేటిక్‌గా వాడి జీవితంలో ఏ ఫీల్డ్‌లో ఉన్నా ఆటోమేటిక్‌గా ఎదిగిపోతాడు. కాబట్టి అటువంటివి మనం డెవలప్ చేయాలి. ఆ తర్వాత నెక్స్టు థర్డ్ డి ఫర్ డిసిప్లిన్. ఈ డిసిప్లిన్ దగ్గర పెద్ద సమస్య ఏంటంటే, మనందరికీ తెలిసిన డిసిప్లిన్ ఏంటంటే, డూసు, డోంట్సు, రూల్సు, రెగ్యులేషన్స్. ఈ రూల్స్, రెగ్యులేషన్సే మనం డిసిప్లిన్ అనుకుంటున్నాం. ఈ డిసిప్లిన్ ఎవ్వడికి నచ్చదు. పిల్లలకి అసలు నచ్చదు. డిసిప్లిన్ అంటే పరమ అసహ్యం పిల్లలకి. ఇది తీసేసుకోండి. వాళ్ళకంతే. వాళ్ళకి నచ్చదు. ఇప్పుడు డిసిప్లిన్ అంటే రూల్సు, డూసు, డోంట్సు. మార్నింగ్ 6:00 లెయ్యాల్సిందే. ఇలాగే తినాలి. కింద కూర్చొని తినాలి. తినేటప్పుడు మంచినీళ్ళు తాగకూడదు. కొంతమంది పేరెంట్స్ నేను వింటూ ఉంటా. "ఏవండీ తినేటప్పుడు మంచినీళ్ళు తాగంటాడు మా నాన్నగారు. ఎలాగండి?" అంటే వీళ్ళెక్కడో విన్నారు ఏదో గుడ్ హెల్త్ ప్రాక్టీస్ అని. తినేటప్పుడు తాగకూడదు. అరగంట తర్వాత తాగాలని. ఈడేసి రుద్దేత్తాడనమాట. పిల్లలు అలాగే ఉండాలి. ఇవన్నీ కూడా పిల్లలు ఇష్టపడరు ఫస్ట్‌ది. ఇది డిసిప్లిను. అది నచ్చదు. కానీ నేనేమంటానంటే, అది నిజానికి అది డిసిప్లిన్ కాదు. మనం చెప్పాల్సింది అది కాదు. పిల్లలకి చెప్పాల్సింది ఈ డూసు, డోంట్సు, రెగ్యులేషన్స్, రూల్సు కాదు దయచేసి. వాళ్ళకేం చెప్పాలంటే, నువ్వు ప్రతి ఫీల్డ్‌లో కూడా కొన్ని గేమ్ రూల్స్ ఉంటాయి. అది డిసిప్లిన్ చెప్పండి. అంటే వాడు క్రికెట్ బాగా ఆడతాడు. పవర్ ప్లే 1 దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. వాడినే అడగండి వాడు చెప్పేస్తాడు మొత్తం. ఈ పవర్ ప్లే 1లో ఇలా చేయడం కుదరదంటే కుదరదంటాడు వాడే. ఒక బౌలర్ 4 ఓవర్ల కంటే ఎక్కువ బౌలింగ్ చేయొచ్చా అంటే కుదరదు, ఏయకూడదంటాడు. అంటే ఏంటి? కొన్ని, కొన్ని పర్మిసిబుల్ థింగ్స్ ప్రతి గేమ్‌లోనూ ఉంటుంది. మన లైఫ్‌లో కూడా ఇలాగే కొన్ని ఉంటాయి అని చెప్పడమే డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే అస్తమానం రూల్స్, రెగ్యులేషన్స్ పెట్టేసి గీత గీసేసి అలా కాదు. అంటే ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అంటే ఒక కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్‌షిప్ ఒకటుంటుంది. అంటే ఇప్పుడు బాగా ఆడితే గెలుస్తాడు గేమ్‌లో అని చెప్తూ ఉంటారు గదా! కాబట్టి ఫస్ట్ 10 ఓవర్స్ బాగా ఆడుతూ ఉంటే ఆడే చెప్తాడు గెలిచిపోతారని, లేకుంటే గెలవరని చెప్తాడు. అంటే ఇప్పుడు మనం కూడా ఏం చేస్తాం? ఇప్పుడు నువ్వు ఇలా చదివితే ఐఐటీ రాదని, ఇలా చదివితే వస్తుందని కూడా మనం చెప్తాం. కానీ ఇది వాడికి నచ్చదు. అది వాడికి నచ్చుద్ది. అదే వాడు చెప్తాడు. కానీ మనం చెప్పడంలో తేడా ఉందంటున్నా. అది చెప్పండి. ఈ ఈక్వేషను లింక్ చేసి, చూడరా నాయనా ఇప్పుడు 10 ఓవర్లు ఇలా ఆడారు కాబట్టి నువ్వే గెలిచిపోతారు ఖచ్చితంగా అంటున్నావు గదా! అదే హోప్‌తో నువ్విలా చదివితే నీకు ఐఐటీ వస్తుందని నేను కూడా ఒక హోప్ వస్తుంది గదా! ఆ విధంగానే నేను దీన్ని కనెక్ట్ చేసి చెప్తున్నాను అని చెప్పడం. అంటే దాని అర్థం ఏంటంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్‌షిప్ అనమాట. అంటే ఇలా ఆడితే 10 ఓవర్లు గెలుస్తారు నువ్వు ఏ విధంగా చెప్పావో, ఇలా చదివితే నీకు ఐఐటీ వస్తుందని నేను కూడా చెప్పగలను అంటున్నా. కాజు ఎఫెక్ట్ రిలేషన్‌షిప్ ప్రతి దానికి ఉంటుంది. మనం ఒక వంట వండాలంటే ఇడ్లీ తయారు చేయాలంటే దానికొక పద్ధతుంది. ఇడ్లీ పిండి ఇలా ఉండాలి. ఇడ్లీ లోపల పెట్టాలి. ఎంతసేపు అది ఉడకాలని పద్ధతుంది. నీకు నచ్చకపోయినా ఆ పద్ధతిని ఫాలో అవ్వాల్సిందే. ఇలాగా లైఫ్‌లో ప్రతిదానికి కొన్ని రూల్స్ ఉంటాయి. గేమ్ రూల్స్ అంటారు వాటిని. అది నువ్వు అర్థం చేసుకోవాలి అనేది వాళ్ళకి చెప్పాలి. అంతేగాని వాడిని కట్టడి చేసి, వాడిని కంట్రోల్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు మనకు. కానీ ప్రతి రూల్స్‌లోనూ ఇలా ఈ రు ప్రతి గేమ్‌లోనూ ఇటువంటి రూల్స్ ఉంటాయి. లైఫ్‌లో కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. అని అప్పుడప్పుడు ఒక రూల్ ఇది లైఫ్ రూల్ నాయనా చూసావా ఇలా ఆడితే ఇలా గెలిచినప్పుడు ఖచ్చితంగా ఇలా చదివితే కూడా ఇలా వస్తుంది కదా ర్యాంకు. సో, వాడికి ఒక ఒప్పుకునే విధంగా ఒక లాజిక్ కోటిచ్చి వాడిని కన్విన్స్ చేయాలి తప్పిస్తే అస్తమానం డిసిప్లిన్, డిసిప్లిన్ అని చెప్పి కంట్రోల్ చేయరు.
నెక్స్ట్ డైరెక్ట్. ఇది ఇంకొక ఇంపార్టెంట్ విషయం అంటే చాలా మంది పేరెంట్స్ వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఇష్టపడతారు. నా పిల్లవాడు, నా కొడుకు నా కడుపున పుట్టాడు, నా కూతురు నా కడుపున పుట్టింది, నేను కన్నాను కాబట్టి నేను కంట్రోల్‌లో పెట్టాలి. కంట్రోల్‌లో ఉండాలి. నా కంట్రోల్‌లో ఉండాలి. నేను పేరెంట్ కాబట్టి నేను మంచే చెప్తాను. నువ్వు మంచే చెప్పొచ్చు. కానీ నీ కంట్రోల్‌లో ఎందుకు ఉండాలనుకుంటున్నావు? ఎవ్వరు నీ కంట్రోల్‌లో ఉండరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవ్వరు మన కంట్రోల్‌లో ఉండరు. మనం చేయాల్సింది కంట్రోల్ కాదు. మనం ఇవ్వాల్సింది డైరెక్షన్. ఒక డైరెక్షన్ చూపించాలి తప్పిస్తే, మనం ఎవరిని కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. కంట్రోల్ చేయలేము అంటున్నా. అది చిన్న పిల్లలు కదండీ! అంటే మీరు చిన్న పిల్లలు కూడా మీరు కంట్రోల్ చేయలేరు. మీరు కంట్రోల్ చేయాలని ఎప్పుడు అనుకోవద్దంటున్నా. కంట్రోల్ చేయాలి. వీడు నా కంట్రోల్‌లో లేదండి. ఇంత ఇంత ఉన్నాడండి వీడు. ఒకటో తరగతి నా మాట ఇనడు. నా కంట్రోల్‌లో లేదు. ఎందుకు కంట్రోల్‌లో లేదు అని మనం అనడం. అలా ఫీల్ అవ్వడం కూడా దేనికి? కంట్రోల్‌లో ఉండాల్సిన అవసరం కూడా ఏముంది మనకు? మనం కంట్రోల్ చేయక్కర్లేదు. మనం చేయాల్సిన బాధ్యత ఏంటంటే మనం డైరెక్షన్ ఇవ్వాలి. ఒక దారి చూపించాలి. ఇది చేయడానికి నువ్వు ఇలా వెళ్ళు. ఇలా చెయ్యి. ఒక సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేయాలి. కాబట్టి ఎప్పుడు కూడా కంట్రోల్ చేయాలి. వాడు కంట్రోల్‌లో ఉండాలి మనం అనుకోవద్దు. నెక్స్ట్ లాస్ట్ డిలైట్. మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఒక ఒక మొక్కకి ఎరువు ఎంత అవసరమో, ఒక పిల్లవాడు ఎదగడానికి డిలైట్, హ్యాపీనెస్, జాయ్ అంత అవసరం. కాబట్టి వాడికి ఒక జాయ్‌ఫుల్, డిలైట్‌ఫుల్ ఎన్విరాన్మెంట్‌ని మనము ఖచ్చితంగా క్రియేట్ చేయాల్సిందే. ఇక్కడ మనకు గ్రేట్‌ఫుల్ అంటే దీనికి ఉపయోగపడేదేంటంటే, ఒక థాంక్‌ఫుల్ యాటిట్యూడ్, ఒక గ్రేట్‌ఫుల్ యాటిట్యూడ్‌ని మనం కల్టివేట్ చేయగలిగినప్పుడు ఆ డిలైట్‌నెస్ ఆటోమేటిక్‌గా వస్తుంది. ఒక కృతజ్ఞతా భావం అండి కరెక్ట్‌గా. ఒక కృతజ్ఞతా భావం. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి, పెద్దవాళ్ళకి థాంక్స్ చెప్పడం. ఎవరికైనా ఫ్రెండ్స్ ఏమన్నా ఫేవర్ చేస్తే వాళ్ళకి థాంక్స్ చెప్పడం. అంటే మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆ డిలైట్ అనేది ఆటోమేటిక్‌గా వాడి జీవితంలో వస్తుంది. కాబట్టి ఈ 5 మోడల్ మనం సరిగ్గా అర్థం చేసుకొని ఇంప్లిమెంటేషన్ చేస్తే వాళ్ళలో ఒక అద్భుతమైనటువంటి మార్పును మనం చూద్దాం. సరే నేను కొంచెం ఫాస్ట్‌గా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాను. ఈ గ్రోత్ మైండ్‌సెట్ అని ఇందాకన్నాను. ఈ గ్రోత్ మైండ్‌సెట్ పెరగాలంటే ఎలా ఉండాలంటే మనము వి హావ్ టు వెల్కమ్ మిస్టేక్స్. తప్పులేవన్నా జరిగితే దాన్ని మనం వెల్కమ్ చేయాలి. అంటే తప్పు చేస్తే పిల్లవాడు వాడు మనకు చెప్పడానికి భయపడకూడదు. మనం ఓపెన్‌గా చెప్పగలగాలి. మిస్టేక్స్ తీసుకోవాలి. కానీ మిస్టేక్ అని చెప్పాలి సుమా. మిస్టేక్‌ని కూడా దానిదేముందిలే అనేది సమర్థించకూడదు. తప్పు తప్పే. కానీ దాన్ని మనం రెసిస్ట్ చేయొద్దు. ఇక్కడ నెక్స్ట్ వాల్యూ ఎఫర్ట్. వాడేదైనా చేసాడనుకోండి, ఇక్కడ మనం విలువివ్వాల్సింది దేనికంటే, వాడి యొక్క ప్రయత్నాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. యూ డిడ్ వెల్. అంటే ప్రయత్నం, ఎఫర్ట్ గుడ్. బావుంది. ప్రయత్నం చేశావు. సెలబ్రేట్ లెర్నింగ్. మనం దేన్ని సెలబ్రేట్ చేయాలంటే, వాడు ఏం నేర్చుకున్నాడో, ఆ నేర్చుకున్న దాన్ని మనం సెలబ్రేట్ చేయాలి. వాడినెప్పుడు సెలబ్రేట్ చేయొద్దు. అందుకే కింద రాసాం, యూ ఆర్ స్మార్ట్, యూ ఆర్ గ్రేట్, యూ ఆర్ గుడ్ అని మనం అప్రిషియేట్ చేస్తూ ఉంటాం. వాడేదైనా మంచి పని చేస్తే. నెవర్ డూ ఇట్. నెవర్ డూ ఇట్. వాడినెప్పుడు పొగడొద్దు. యూ డిడ్ వెల్. యూ పెర్ఫార్మ్‌డ్ వెల్. యూ లెర్న్‌డ్ వెల్. ప్రయత్నం చేశావు. బాగా చేశావు. కాబట్టి నువ్విలా చేశావు. అంటే వాడు చేయడాన్ని అప్రిషియేట్ చేస్తున్నావు. వాడినే పొగడట్ల. నువ్వు గొప్పోడు. నువ్వు హీరో. యూ ఆర్ వెరీ స్మార్ట్. యూ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ ఫెలో. ఇది వద్దు. నువ్వు బాగా చేశావు. అంటే వాళ్ళకి తెలియకనే ఏమవుతుందంటే, ఒక బాగా చేయడాన్ని, పెర్ఫార్మ్ చేయడాన్ని ఆహ్, ఇటువంటి వాడి యాక్షన్‌ని వీళ్ళిక్కడ అప్రిషియేట్ చేస్తున్నారు అని సబ్‌కాన్షియస్ లెవెల్‌లో వాడికి ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోతూ ఉంటది. అంతేగాని వాడినే డైరెక్ట్‌గా యూ ఆర్ స్మార్ట్, యూ ఆర్ ఇంటెలిజెంట్ అని చెప్తే అది కొంచెం గర్వానికి దారితీస్తుంది. వాడు ఎదగడం కూడా తగ్గిపోతూ ఉంటది. కాబట్టి నెవర్ డూ ఇట్. తర్వాత కొన్ని డూస్, డోంట్స్ క్విక్‌గానే చెప్తాను. డోంట్ కంపేర్. ఎవరు చాలా చోట్ల ఏంటంటే పేరెంట్స్‌కి కంపేర్ చేసే అలవాటు. ఇద్దరు ఇంట్లో సిబ్లింగ్స్ ఉంటే అక్కనో, చెల్లినో చూపించి కంపేర్ చేయడం. చూడు అది చూడు చదువుకుంటుంది నువ్వేం చేస్తున్నావు? నెవర్ డూ ఇట్. లేకుంటే ఇంట్లో లేకపోతే పక్కింటోళ్ళో, బంధువులతో ఎవరెవరితో. కంపేర్ చేయాల్సిన అవసరం వచ్చినా కూడా దయచేసి చేయొద్దు. కంపారిజన్‌ని వాళ్ళు పాజిటివ్‌గా తీసుకోరు. అది అది ఫెయిల్ అయిపోతుంటది. ఇప్పటివరకు మీరు చేసుంటే మీకే ఆ అనుభవం వచ్చుంటది. ప్రతి పేరెంట్‌కి మనకు చెప్తూ ఉంటారు కాబట్టి మనకు అర్థమైపోద్ది. తర్వాత డోంట్ ప్రీచ్, డూ ప్రాక్టీస్. చాలా మంది భోంచేసేటప్పుడు మొబైల్ చూడొద్దు, పడుకునే ముందు మొబైల్ చూడొద్దు అని చెప్తారు. కానీ వీళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. మనము చేయకుండా వేరే వాళ్ళకి మనం చెప్పలేము. మనం పొద్దున్నే 7 గంటలకు నిద్ర లేసి నువ్వు 6 గంటలకు నిద్ర లేయాలి అని ఆశించలేము. మనం ఎక్కువగా స్క్రీన్ టైమ్ యూజ్ చేస్తూ నువ్వు వాడకూడదు. నాదేముందిలే నేను ఉద్యోగం చేస్తున్నా అదంతా అయిపోయింది. మరి నీ లైఫ్ నీది అంటే అది కుదరదు. అది కుదరదు. వాడి కోసం అయినా సరే మనం మానాలి తప్పిస్తే నాదంతా అయిపోయింది. నాతో నువ్వు కంపారిజన్ ఏంట్రా? నేను పెద్దోడిని అయిపోయాను. నా ఉద్యోగంలో సెటిల్ అయిపోయాను. రిటైర్‌మెంట్ దగ్గరగా ఉన్నాను. నువ్వు లైఫ్ నీది. ఇయన్నీ కూడా లాజికల్
అంటే లాజికలే, మీరు చెప్పేది లాజికే కానీ పేరెంటింగ్ పనికిరాదు. మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అది చెప్పకండి. మీరు రైట్ అని చెప్పుకోవడానికి కొన్ని లాజిక్స్ అంతే. తర్వాత డోంట్ గిల్ట్ ట్రిప్ అయితే ఏంటంటే, ఇంకోటి చాలా మంది చేసే పని, అస్తమానం వాళ్ళ చిన్నతనంలో వాళ్ళు పడ్డ కష్టాలన్నీ చెప్పడం. రే మేము చిన్నప్పుడు ఏమనుకున్నాం, 10 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాడిని, మీరు ఉన్నారు చూసారా, సైకిల్ లేకపోతే బండి లేకపోతే ఇక్కడ నుంచి షాప్ కూడా కదలరు. ఇది అంటే ఎంతసేపు మనం గొప్పలు చెప్పుకోవడం, అంటే మనం ఇంత కష్టపడ్డాం అని వాడు చెప్పాల్సిన అవసరం ఉంది. దాన్ని ఎవరు ఒప్పుకోరు. ఈ కాలం పిల్లలకి అసలు అవసరం లేదు. మీ కష్టం వాళ్ళకి అనవసరం. కాబట్టి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. మామూలుగా ఏదో ఈ పరిస్థితి, అప్పుడు గతంలో ఉన్న పరిస్థితి కంపేర్ చేయడం కోసం చెప్తే చెప్పండి గానీ, వాడినేదో ఇన్‌స్పైర్ చేయడం కోసం మీ కష్టమేమి చెప్పాల్సిన అవసరం లేదు. మేమెంత రూ. 10 ఫీజుతో చదువుకున్నాను అని చెప్పడం, ఇలా ఉండేవాళ్ళం, అలా ఉండేవాళ్ళం అనవసరం అయన్నీ కూడా. కాబట్టి నెక్స్ట్ ఫోర్స్. ప్రతి దానికి బై ఫోర్స్ ఏది చేయలేరు. వదిలేయండి, ఫోర్స్ చేయకండి. క్రిటిసైజ్, డు కమ్యూనికేట్. క్రిటిసైజ్ చాలా మంది చేస్తారు. ఇది కూడా చేయలేవా? అది కూడా చేయలేవా? కామెంట్ చేయడం. సో, అది మీకు బేసిక్ రూల్సే కాబట్టి నేను బ్రీఫ్‌గా చెప్తున్నాను. తర్వాత 5 సి మోడల్, కొన్ని టిప్స్ ఇక్కడ. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్, మన పిల్లలు ఎక్కడ కనెక్ట్ అవుతారంటే అండి, కేర్‌లో కనెక్ట్ అవుతారు. అంటే వాడికి మన మీద పేరెంట్స్‌కి ఎంత అజమాయిషీ ఉంది, ఎంత కంట్రోల్ ఉంది, ఎంత అథారిటీ ఉంది అనేది వాడికి అనవసరం. ఎంత కేర్ ఉంది అనేది వాడు చూసుకుంటాడు. మనం ఎగ్జిబిట్ చేయాల్సిందేంటంటే, ఎంత కేర్ ఉందో కమ్యూనికేట్ చేయగలగాలి. ఆడు మీకు కనెక్ట్ అవుతాడు. చెప్పింది వింటాడు. అంతేగాని ఎంత పవర్ ఉంది, అథారిటీ. తల్లిదండ్రులంటే ఏమనుకున్నాం? తల్లిదండ్రులంటే గురువుతో సమానము, దైవంతో సమానము. వాళ్ళేం చెప్తే చేయాలి. ఇవన్నీ అనవసరం. ఇంగ కేర్ ఉంది అని చెప్పండి. ఎవరికి ఎప్పుడైనా సరే పిల్లలకి నో చెప్పాల్సొచ్చినా విత్ కేర్ చెప్పండి. సెకండ్ షో సినిమాకెళ్తాడు పిల్లవాడు. వద్దు, ఎళ్ళొద్దు. ఎందుకు వద్దు? వద్దంటే వద్దు. ఇలా కాదు డిస్కషన్. ఎందుకు అలా కాదమ్మా, నేను కేర్ తీసుకోవాలి కదా! ఒక పేరెంట్‌గా నాకు ఆ కేర్ అవసరం కదా! సొసైటీ బాలేదు కదా! కొంచెం మనం కేర్‌ఫుల్‌గా ఉండాలి కదా! ఆ పాయింట్‌లో నేను వద్దనుకుంటున్నాను. ఆలోచించు నువ్వు కూడా. సో, నీకు కేర్ ఉందనేది కమ్యూనికేట్ చేయాలి మనం. నెక్స్ట్ కమ్యూనికేషన్, ఓపెన్ కమ్యూనికేషన్. కన్సిస్టెన్సీ. మనం ఇంట్లో కొన్ని రూల్స్ పెడుతూ ఉంటాం. ఏదో ఇలా చేద్దాం, అలా చేద్దాం అని. కన్సిస్టెన్సీ ఉండదు. ఒకరోజు ఒక రూల్ మారిపోతూ ఉంటది. కాబట్టి వాడు దానికి రెస్పెక్ట్ ఇవ్వడు. నెక్స్ట్ కాన్ఫిడెన్స్, అప్రిషియేట్ ది ఎఫర్ట్. వాడు ఇందాక చెప్పాం. ప్రయత్నాన్ని మనం అప్రిషియేట్ చేయాలి ఎప్పుడు కూడా. నెక్స్ట్ కనెక్షన్, ఇందాక చెప్పాం కదా! కంట్రోల్ వద్దు. కనెక్ట్ విత్ దెమ్. మనం కంట్రోల్ చేయాలి అని అనుకోవద్దు పేరెంట్ ఎప్పుడు కూడా. సరే, కొన్ని అవాయిడ్ చేయాల్సిన ఫ్రేజెస్ చెప్తాను చూడండి. యూ ఆర్ సో లేజీ, నువ్వు చాలా బద్ధకస్తుడు. ఇటువంటి డైరెక్ట్ స్వీపింగ్ స్టేట్మెంట్స్ ఎప్పుడు పిల్లలతో చెప్పకండి. మేబీ అది నిజమే కావచ్చు. మీరు నిజంగానే ఫీల్ అవ్వచ్చు అది. మేబీ ట్రూ. కానీ డోంట్ టెల్ విత్ దెమ్. వై కాంట్ యూ బీ మోర్ లైక్ యువర్ సిబ్లింగ్, కంపారిజన్ చేయొద్దని చెప్పాము. స్టాప్ క్రయింగ్, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. అంటే ఏడుస్తుంటే ఎందుకో ఏడడం కనుక్కోవాలి తప్పిస్తే, ఆ ఏడుపు సప్రెస్ చేసేటటువంటి డైలాగ్స్, షౌటింగ్స్ మనం చేయొద్దు. మరి చిన్న పిల్లగా ఉన్నప్పుడు అలా చేస్తూ ఉంటాం. కొంతమంది, మనం దాన్ని కొనలేము, మనకి డబ్బులు చెట్లు కాస్తాయా, ఎంత కష్టపడితే డబ్బులు వస్తాయో తెలుసా, ఇలాంటివి కూడా వాళ్ళకు చెప్పొద్దు. యు ఆర్ నాట్ గుడ్ అట్ మ్యాథమెటిక్స్, యు ఆర్ నాట్ గుడ్ అట్ వన్ సబ్జెక్ట్. ఇటువంటివి కూడా మనం డిస్కరేజింగ్ గా ఎప్పుడు చెప్పొద్దు. యూ విల్ నెవర్ సక్సీడ్ ఇఫ్ యూ కీప్ డూయింగ్ లైక్ దట్. నువ్వు ఇలా చేస్తూ ఉంటే ఎప్పుడు జీవితంలో బాగుపడవు. ఇటువంటి పదాలు ఎప్పుడు వాడొద్దు. బాగుపడవు, ఇలా పోతావు, అలా పోతావు అనేది అనవసరం. చెప్పడం, కొంతమందికి చెప్పే లాంగ్వేజ్ తెలియక, లేకుంటే లాంగ్వేజ్ తెలిసినా చెప్పే ఓపిక లేక ఏదో పదం ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఆ పదాలన్నీ కూడా ఎవ్రి కమ్యూనికేషన్‌లో ప్రతి పదము కూడా ఇంపార్టెంటే. ఆ ప్రతి పదము కూడా ఒక సీడ్ లాగా వాడి మైండ్‌లో ఎంతో కొంత దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అది ఇమ్మీడియేట్‌గా ఉండొచ్చు, లాంగ్ రన్‌లో ఉండొచ్చు. కాబట్టి మనం మాట్లాడే ఒక పేరెంట్‌గా ప్రతి పదము కూడా ఆచితూచి వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. సరే. ఓకే. సో, ఫైనల్లీ మోస్ట్ ఇంపార్టెంట్, ఐ లవ్ యూ మ్యాటర్ వాట్, అంటే నో మ్యాటర్ వాట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఒకవేళ వాడు మీ మాట వినకపోయినా, ఎప్పుడైనా కోపమొచ్చినా కూడా, ఐ లవ్ యూ, నువ్వు బావుండాలి, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో. వదిలేసేటప్పుడు కూడా, సరే నేను వదిలేస్తున్నాను నీ ఇష్టం అనేటప్పుడు కూడా, నువ్వు బావుండాలి, ఐ లవ్ యూ, ఓకే, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. ఐ లవ్ యూ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. వాడు షుడ్ అండర్‌స్టాండ్ దట్. నెక్స్ట్ మొబైల్ యూసేజ్ గురించి చూద్దాం కొద్దిగా. సో 50% ఆఫ్ చిల్డ్రన్ 6-12 ఇయర్స్ ఓన్ యూజ్ ఎ స్మార్ట్ ఫోన్ రెగ్యులర్లీ. 60-70% టీన్స్, దే ఆర్ యూజింగ్ మోర్ దాన్ 4 అవర్స్ పర్ డే. 4 అవర్స్ కంటే ఎక్కువ ఉంటే దాన్నే స్క్రీన్ అడిక్షన్ అని అంటాం. 3 అవర్స్ కంటే ఎక్కువ ఉంటే కూడా అడిక్షన్ కిందే లెక్క. ఇందులో ఏమేమి చూస్తారో మనకు అందరికీ తెలుసు. సరే,
75% ఆఫ్ ద పేరెంట్స్ కి పెద్ద కన్సర్న్ ఏంటంటే మొబైల్ యొక్క స్క్రీన్ టైం. పిల్లలు స్క్రీన్ టైం చూస్తున్నారండి, మొబైల్ చూస్తున్నారు అనే బెంగే ఎక్కువ. అందులో 40% ఫీల్ అన్ఏబుల్ టు కంట్రోల్. వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నామండి. హెల్ప్‌లెస్. ఆల్‌మోస్ట్ సగం మంది ఉన్నారు. సగం మంది పేరెంట్స్ మా పిల్లవాడి దగ్గర మొబైల్ మానిపించలేకపోతున్నాము. మా వల్ల కావట్లేదు అని చేతులు ఎత్తేసినోళ్ళే మొత్తం. సరే, ఎందుకు రీజన్స్ కొన్నున్నాయి. అదేంటంటే ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్ అంటాం. అంటే గేమ్స్ ఇవన్నీ ఆడుతున్నప్పుడు ఇమ్మీడియేట్‌గా ఏదో ఒక రివార్డ్ రావడమో, ఒక స్టార్స్ రావడమో, బ్యాడ్జెస్ రావడమో, ఏదో ఒక మంచి కిక్ ఏదో సాధించామన్న ఫీల్ ఉంటది. ఒక లెవెల్ క్లియర్ చేస్తే ఇంకో లెవెల్‌కెళ్తాడనమాట. ఆ లెవెల్ సాధిస్తే ఇంకో లెవెల్‌కెళ్తాడు. ఇది గేమింగ్‌లో ఉంటది. ఆ గేమింగు అలా డిజైన్ చేయబడుంది. కాబట్టి ఆ ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్ వాడికక్కడొస్తుంది. అది బావుంది. మంచి కిక్కొస్తుంది. కాబట్టి దానికి అలవాటు పడిపోతున్నాడు. ఆ తర్వాత కొంతమంది పిల్లలు వాళ్ళతో పాటు ఉన్నవాళ్ళు, మేము ఇన్‌స్టాగ్రామ్ వాడుతున్నాము. నాకు ఇన్‌స్టా అకౌంట్ ఉంది. నీకు లేదా? నీకు ఇన్‌స్టా కూడా లేదా? ఫేస్‌బుక్ లేదా? అని అంటుంటే, మనం కూడా వాడాలి అని వీడు స్టార్ట్ చేస్తాడు. దానికి వాడేం చేయలేడు పాపం. తర్వాత బోర్ కొట్టినప్పుడు, లేకుంటే ఒంటరిగా ఉన్నప్పుడు మళ్ళీ మొబైల్ గురించి ఆలోచనలొస్తూ ఉంటాయి. కొన్ని మొబైల్స్ యాప్స్ డిజైన్ చేయడమే అలా డిజైన్ చేశారు. వాళ్ళ అల్గారిథమే అలా ఉంటది. తిప్పుతూ ఉంటే రీల్స్ వస్తూనే ఉంటాయి. ఎండ్‌లెస్‌గా వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా వాటి అల్గారిథం. వీటన్నిటి రీజన్స్ తోటి ఈ పిల్లలు వాటితో కొంచెం అడిక్ట్ అయిపోతూ ఉంటారు. సర్వే ఏం చెప్తుందంటే 30-40% ఐ స్ట్రెయిన్, హెడేక్స్ ఇవన్నీ కూడా స్లీప్ ఇష్యూస్ మొబైల్ యూసేజ్ వల్ల వస్తున్నాయి. ఎక్సెసివ్ యూసేజ్ వల్ల. అకాడమిక్ పెర్ఫార్మన్స్ కూడా 20% డిక్లైన్ అవుతుంది. తర్వాత ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. ఒబెసిటీ. సో, ఇవన్నీ కూడా నేను కొంచెం బ్రీఫ్‌గానే కట్ చేస్తాను. మీకు ప్రాబ్లమ్స్ అన్నీ మీకు తెలుసు కదా! సొల్యూషన్స్ మనకు కావాలి. అగ్రెసివ్ బిహేవియర్ ఉంటది. ఐసోలేట్‌గా ఉంటాడు. ఎక్కువగా స్పందించడు. ఓకే. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ తగ్గిపోతాయి. బ్రెయిన్ ఫంక్షనింగ్ బాగా తగ్గిపోతుంది. ఎందుకంటే మనకు ఔట్‌డోర్ గేమ్స్ ఉండవు కాబట్టి. ఇప్పుడు చూడండి కొన్ని టిప్స్ చెప్తాను మీకు. యూసేజ్ లిమిట్ మనం సెట్ చేయొచ్చు. కొన్ని యాప్స్ ఉన్నాయి. గూగుల్ ఫ్యామిలీ అని, డిజిటల్ వెల్ బీయింగ్ అని, కొన్ని ప్లే స్టోర్‌లో కొన్ని యాప్స్ ఉన్నాయి. ఈ యాప్స్ ద్వారా మనం ఆ లిమిట్స్ మనం సెట్ చేయొచ్చు. గంట, 2 గంటలు మనం సెట్ చేయొచ్చు. మనం మానిటర్ చేయొచ్చు కూడా. ఈరోజు ఎంతసేపు వాడాడు, ఎన్ని గంటలు వాడాడు అని మొత్తం కూడా మనం మానిటర్ చేయొచ్చు. ఈ యాప్స్ ఉంటాయి. తర్వాత ఔట్‌డోర్ యాక్టివిటీస్‌ని కొంత ఎంకరేజ్ చేయాలి. అవకాశం ఉన్నంత వరకు. లీడ్ బై ఎగ్జాంపుల్ అంటే ముందు మనం మొబైల్‌ని పక్కన పెట్టే అవకాశం మనకుండాలి. తర్వాత వాడికి ఆల్టర్‌నేటివ్ ఇవ్వాలి. మొబైల్ వద్దు, వాడొద్దు అంటున్నాం. మొబైల్ లేకుండా ఇప్పుడేం చేయాలి? వాడికి బోర్ కొడుతుంది. ఇప్పుడు పిల్లలందరూ కూడా హైపర్ యాక్టివ్. హైపర్ యాక్టివ్ అంటే నువ్వు కాసేపు కూర్చోవడం వాడి వల్ల అవ్వదు. కూర్చొని ఏదో చేయకుండా వాడు ఉండలేడు. అటువంటి హైపర్ యాక్టివ్ పిల్లోడిని నిన్ను మొబైల్ వాడొద్దంటే వాడు మరేం చేయమంటావు చెప్పు అంటాడు. ఏదో ఒకటి వాడికి ఎంగేజ్ చేయాలి. కాబట్టి వాడికేదో వర్క్ ఇవ్వాలి మనం. ఒక గోల్ సెట్ చేయండి. ఏదో గోల్ పర్సనల్ లైఫ్‌లో ఇంకోటో ఏదో గోల్ ఒకటి సెట్ చేయాలి. తర్వాత డిజిటల్ క్లటర్ అని ఒకటుంటుంది. మన ఇంట్లో ఉన్నటువంటి చెత్తని ఏ విధంగా క్లీన్ చేసుకుంటామో, మన మొబైల్‌లో, మన ల్యాప్‌టాప్‌లో డిజిటల్ క్లటర్ కూడా ఉంటుంది. డిజిటల్ క్లటర్ కూడా అప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అన్నెసెసరీ, అన్‌యూజ్డ్ యాప్స్, గేమింగ్ యాప్స్ ఎన్నున్నాయో ఒకసారి అప్పుడప్పుడు తీసి అవన్నీ కూడా మనం డిలీట్ చేసుకుంటూ ఉండాలి. సరే, కొన్ని ఈ స్ట్రాటజీస్ అన్నీ కూడా నేను ఒకటొకటి ఎక్స్‌ప్లెయిన్ చేయడం చాలా టైం పడుతుంది. కాబట్టి మనం నెక్స్ట్ 1 వీక్ ప్రోగ్రామ్‌లో వీటి గురించి ఒక్కొక్క రోజు ఒక స్ట్రాటజీ గురించి కొంచెం వివరంగా చెప్పడం జరుగుతుంది. ఇది ఫ్యామిలీ అకౌంటెంట్ అన్నమాట. ఇప్పుడు ఫ్యామిలీలో ఒక చిన్న రెస్పాన్సిబిలిటీ కూడా. అంటే వాడిని ఎన్ని రకాలుగా ఎంగేజ్ చేయొచ్చు అని. అంటే మొబైల్ నుంచి దూరం చేయడానికి వానికి వేరే ఏదో వ్యాపకం ఇవ్వాలి. ఎన్నివ్వచ్చు? ఫ్యామిలీ అకౌంటెంట్ పోస్ట్ ఒకటివ్వచ్చు. అది ఎలా ఇవ్వాలి ఏంటనేది నేను మన క్లాస్‌లో తర్వాత చెప్పడం జరుగుతుంది. ఎంఓయూ ఒకటి ప్రిపేర్ చేశాను. మీకు నేను షేర్ చేస్తాను కావాలంటే ఒక డాక్యుమెంట్ టెంప్లేటు. పిల్లలకి, మనకి, పేరెంట్‌కి మధ్య ఒక ఎంఓయూ. అంటే కామన్‌లీ రీజనబుల్ ఒక అగ్రీమెంట్ అన్నమాట. ఇద్దరు సంతకం పెడతారు. పిల్లవాడు, పేరెంట్ కూడా సంతకం పెట్టి దాన్నెక్కడైనా స్టిక్ చేసి దాన్ని ఇద్దరు ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి అటువంటి ఎంఓయూ యూజ్ చేయడం చాలా పవర్‌ఫుల్ టెక్నిక్, బాగా పనిచేస్తుంది. నేను వేరే చాలా మందికి చెప్పాను. మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చింది. నేను తీసుకున్నాను కూడా. తర్వాత ఇండోర్ ప్లాంటేషన్ చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలు బిర్యానీ ఆర్డర్ చేస్తారు స్విగ్గీలో. ఆ డబ్బా ఉంటది. దాంట్లో కొంచెం మట్టి తీసుకొచ్చి, ఇద్దరు సిబ్లింగ్స్ ఉంటే వాళ్ళకిద్దరికి కొంచెం కాంపిటీటివ్‌గా మెంతులు ఇంకోటి వేయడం. అది ఎంత హైట్ వస్తుంది, ఎవరు తొందరగా గ్రో చేయగలుగుతారో, ఓ చిన్న వాళ్ళని ఎంగేజ్ చేయడానికి అవకాశం. తర్వాత డీఐవై అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే వాళ్ళకేదైనా చిన్న చిన్న మోటార్, ఫ్యాన్స్ ఏమైనా ఇచ్చేసి చేసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి మెరిట్ రేటింగ్, కొన్ని పాయింట్స్ ఇవ్వడం. ఇక్కడ కొన్ని ఈ పాయింట్స్ ఇవ్వడం వల్ల, ఈ పాయింట్స్ తోటి దే కెన్ ఎర్న్ స్క్రీన్ టైమ్.
నీకు ఒక అరగంట స్క్రీన్ టైం ఎక్స్ట్రా కావాలంటే ఇవన్నీ ఈ పాయింట్లలో ఒక 10 పాయింట్లను ఆమ్, సంపాదించుకుంటే యూ కెన్ కన్వర్ట్ దట్ 10 పాయింట్స్ ఇంటూ హాఫ్ అన్ అవర్ స్క్రీన్ టైం. అంటే స్క్రీన్ టైం కూడా ఎర్న్ చేసుకునే విధంగా వాటికి మనం ఇచ్చామనుకోండి, స్క్రీన్ టైం కోసం కూడా ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. అంటే ఇవన్నీ నేను బ్రీఫ్గానే చెప్తున్నాను, తర్వాత కొంచెం డీటెయిల్ చెప్తాను. సో గివ్ మనీ ఫర్ గ్రోత్ వర్సెస్ ప్లెజర్. మనం డబ్బులు ఇస్తాం పిల్లలకి, ఒక 100 రూపాయలు ఇస్తాం. వీడు ఈ 100 రూపాయలు దేనికి ఖర్చు పెడుతున్నాడో ఒకసారి అడగండి. ఒక ఎండ్ ఆఫ్ ద డే 100 రూపాయలు అయిపోయినాయి, పాకెట్ మనీ అయిపోయింది. ఇందులో రెండు విషయాలు ఉంటాయి. ఒకటి గ్రోత్, రెండు ప్లెజర్. నువ్వు ఐస్ క్రీమ్ తిన్నావు, ఇది దీనివల్ల నీకు గ్రోతా, ప్లెజర్ ఐటమా? ప్లెజరు. చాక్లెట్ తిన్నావు, అది ప్లెజరు. పానీపూరి తిన్నాడు, అది కూడా ప్లెజరే. ఇంకోటి ఏదో సర్కస్కి వెళ్ళాడు, పెట్టాడు, అది కూడా ప్లెజరే. గ్రోత్కి ఏమైనా పెట్టావా? ఎంత పర్సెంటేజ్ అలకేట్ చేస్తున్నావు గ్రోత్కి? గ్రోత్ వర్సెస్ ప్లెజరు బ్యాలెన్స్ చేయి అని చెప్పాలి మనం. ఒక 100 రూపాయలు ఇచ్చామంటే అందులో గ్రోత్ కోసం ఏదో ఒక 20-30% అన్నా కూడా అలొకేషన్ ఉండే విధంగా చెప్పాలి. కనీసం అది ఒకటి ఉంటుందన్న వాడికి చెప్పాలి మనం. తర్వాత ఓంకారము, మెడిటేషను ఇవన్నీ కూడా మనం 1 వీక్ ప్రోగ్రామ్లో చాలా డీటెయిల్ చెప్పడం జరుగుతుంది. ఈ డిజిటల్ ఫాస్టింగ్ అని ఒకటి ఉంది. అంటే ఫ్యామిలీ, ఎంటైర్ ఫ్యామిలీ కమిట్ అయితే 1 డే డిజిటల్ ఫాస్టింగ్ అనే కొత్త స్ట్రాటజీ. టోటల్‌గా ఆ రోజు స్విచ్ ఆఫ్ చేసి ఆడ పడేసి పూర్తిగా ఫ్యామిలీ మొత్తం వితౌట్ స్క్రీన్ అలా ఉంటారు. దిస్ ఇస్ కాల్డ్ డిజిటల్ ఫాస్టింగ్. ఉపవాసం. పూర్తిగా మొబైల్ ఉపవాసం చేసేయడమే ఆ రోజు. కార్తీక మాసంలో ఉపవాసం లాగా కంప్లీట్ ఒక డిజిటల్ ఫాస్టింగ్. ఇదిగో అంటే సరదాగా ఉంటది. అంటే ఏదన్నా చిన్న ఆ రోజు ఏం చేయాలి ప్లాన్ చేసుకోవాలి. ఆ రోజు క్యారమ్సో, ఇంకోటో, చెస్సో అన్ని ప్లాన్ చేసుకొని మనము స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేయడమే ఇంగ. పక్కన పడేసి దీంతోనే మనం టైమ్ స్పెండ్ చేస్తుండాలి. దిస్ ఎ స్ట్రిక్ట్ అగ్రీమెంట్. అగ్రీమెంట్ పిల్లలకి మనకి ఉన్నటువంటి అగ్రీమెంట్. ఇది కూడా చాలా మంచిదే. నెక్స్ట్ పజిల్స్, ఇటువంటి చెస్, క్యారమ్స్, రూబిక్స్ క్యూబ్, అబాకస్ లాంటివి ఆల్టర్‌నేట్‌గా మనం యూజ్ చేసుకోవడం. సో, ఇవి తర్వాత చూడండి, ఇప్పుడు బ్రెయిన్ డ్యామేజ్ గురించి వస్తున్నాం. ఈ మొబైల్ ఎక్సెసివ్ యూజ్ చేయడం వల్ల బ్రెయిన్ డ్యామేజ్ విపరీతంగా జరుగుతుంది. ఇది చాలా మందికి తెలియట్లేదు. సర్వే ఏం చెప్తుందంటే చూడండి, 6-9 ఇయర్స్ ఉన్నోళ్ళకి 80% బ్రెయిన్ కెపాసిటీ ఉంటే, ఇప్పుడు ఉన్నటువంటి ఎంత డెవలప్ అవుతుందంటే ఓన్లీ 35-40% డెవలప్ అవుతుంది. అసలు ఆల్మోస్ట్ సగానికి సగం బ్రెయిన్ డెవలప్ అవ్వట్లా. ఎందుకు? ఎక్సెసివ్ స్క్రీన్ టైము, ల్యాక్ ఆఫ్ సెన్సారీ ప్లే. అంటే అవుట్‌డోర్ యాక్టివిటీస్ లేకపోవడము, ఈ స్క్రీన్ టైమ్, ఈ 2 ఎంత డ్యామేజ్ చేస్తుందంటే, మన బ్రెయిన్ ఎంత ఎదగాలో అంత ఎదగట్లేదు. తర్వాత 10-12 ఇయర్స్‌లో 90% ఎదుగుతుంది బ్రెయిను. కానీ ఆ టైంలో కూడా 45-50% ఎదుగుతుంది. ఇదెందుకంటే మన రోట్ లెర్నింగ్, మన బట్టి పట్టే వ్యవహారం ఉంది కదా! ఈ బట్టి పడడం వల్ల కూడా బ్రెయిన్ ఎదగట్ల. సో, నెక్స్ట్ 13-15 ఇయర్స్‌లో 95% బ్రెయిన్ ఎదుగుతుంది. కానీ 55-60% ఎదుగుతుంది. రకరకాల స్ట్రెస్, వాడు కాలేజ్‌కొచ్చేసరికి అప్పటికే స్ట్రెస్‌లు, హోంవర్క్‌లు, ప్రెషర్ ఎక్కువైంది. దానివల్ల కూడా ఎదగట్ల. కానీ ఇక్కడ మన 6-9లో మాత్రం ప్యూర్ స్క్రీన్ టైము, అవుట్‌డోర్ యాక్టివిటీస్ లేకపోవడం వల్లే వాడి బ్రెయిన్ ఎదగట్ల. దీనికి మనమే రెస్పాన్సిబుల్. రూట్ లెర్నింగు అవన్నీ కూడా మనం కొంతవరకు మేనేజ్ చేయొచ్చు. ఆ తర్వాత చూడండి, మన బ్రెయిను రకరకాల పార్ట్స్, 8 పార్ట్స్ ఉంటాయి అందులో. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ నుంచి ఒక్కొక్క ఫంక్షన్ ఉంటది. ఇప్పుడు ఫ్రంటల్ లోబ్ ఉంటది. మనకు ఫోకస్, అటెన్షన్ ఫ్రంటల్ లోబ్ నుంచి వస్తుంటది. మనకి మెమరీ కావాలంటే టెంపోరల్ లోబ్‌లో ఉండాలి. షార్ట్ టర్మ్ మెమరీ మొత్తం. అంటే ఏదైనా ఒక చిన్న ఐటెమ్ చూపించేసి, ఇందులో ఏమున్నాయి మళ్ళీ రికలెక్ట్ చేసుకోండి అంటే దిస్ షార్ట్ టర్మ్ మెమరీ. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే టెంపోరల్ లోబ్ నుంచి వస్తాయి మనకి. అసలు ఎమోషన్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? అమిగ్డాలా. అంటే సెరిబెల్లమ్ అంటే మోటార్ కోఆర్డినేషన్. మోటార్ కోఆర్డినేషన్ అంటే లెఫ్ట్, రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ మూవ్‌మెంట్స్, బాడీ మూవ్‌మెంట్స్ ఇవన్నీ కూడా కోఆర్డినేషను. యాక్టివిటీ అండ్ క్రియేటివిటీ అండ్ ఇమాజినేషన్, రైట్ బ్రెయిన్ యాక్టివ్‌గా ఉంటే క్రియేటివ్ పవర్స్ బావుంటాయి. లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివ్‌గా ఉంటే లాజికల్ థింకింగ్ బావుంటుంది. తర్వాత ప్రీఫ్రంటల్ కార్టెక్స్ యాక్టివ్‌గా ఉంటే డెసిషన్ మేకింగ్ ఉంటది. మొబైల్ ఫోన్ ఎక్కువగా యూజ్ చేస్తే ప్రీఫ్రంటల్ కార్టెక్స్, ఫ్రంటల్ లోబ్ బాగా ఎక్కువ డ్యామేజ్ అవుతుందని సైంటిస్టులు చెప్తున్నారు ఇక్కడ. అంటే ఫోకస్, అటెన్షన్ తగ్గడం ఒకటి. రెండోది డెసిషన్ మేకింగ్ పవర్ తగ్గిపోద్ది. ఒక నిర్ణయం తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. ఈ 2 కూడా డైరెక్ట్ ముందు ఇంపాక్ట్. ఆ తర్వాత మిడ్ బ్రెయిన్ అనేది ఓన్లీ సెన్సారీ, పర్సెప్షన్, ఇంట్యూజన్ ఇవన్నీ కూడా మిడ్ బ్రెయిన్. కాకపోతే ఎక్కువగా మనము మొబైల్ యూసేజ్ వల్ల 2 అవుట్‌డోర్ యాక్టివిటీస్ లేకపోవడం వల్ల ఈ అన్ని పార్ట్స్ కూడా ఎదగాల్సినంత ఎదగట్లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే, ఇప్పుడు మన దాని సొల్యూషన్ ఏంటంటే, మనం మామూలుగా అవుట్‌డోర్ యాక్టివిటీస్ ఆ ఆడుతూ ఉంటే ఏ పార్ట్ ఎలా ఎదుగుతుందో, అదే విధంగా మన క్లాస్‌లోనే, మన ఆన్‌లైన్ క్లాస్‌లోనే చిన్న చిన్న బ్రెయిన్ యాక్టివిటీస్ వల్ల ఆ పార్ట్స్ అన్నీ కూడా మనము రీ ఎనర్జైజ్ చేస్తున్నాం. అంటే బ్రెయిన్‌కి ఒక లక్షణం ఏంటంటే,
ఏదైనా పార్ట్ కొద్దిగా డెవలప్మెంట్ తక్కువగా ఉంటే ఆ ఎక్సర్సైజ్ ఇస్తే మళ్ళీ డెవలప్మెంట్ ఉంటుంది. మన ఫిజికల్ లాగా మజిల్ లాగే. మజిల్ మన రోజు జిమ్ చేస్తూ ఉంటే మజిల్ ఎలాగైతే డెవలప్మెంట్ ఉంటుందో బ్రెయిన్ కూడా అలాగే డెవలప్మెంట్ ఉంటుంది. ఎక్సర్సైజ్ చేస్తే డెవలప్మెంట్ వస్తుంది. ఎప్పుడైనా డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి మనం కొన్ని ఎక్సర్సైజెస్ కంటిన్యూస్గా చేయడం వల్ల ఆ పిల్లల ఆ బ్రెయిన్ కూడా డెవలప్ అవుతుంది. ఒక్కొక్క పార్ట్కి ఒక రకమైన ఎక్సర్సైజ్. ఇప్పుడు ఫోకస్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళు మూసుకొని ఇక్కడ దృష్టి పెట్టడం, ఆ దృష్టిని ఇటు తీసుకెళ్ళడం, ఇటు తీసుకెళ్ళడం, కాసేపు ఇటు తీసుకెళ్ళడం, ఇటు తీసుకెళ్ళడం. ఇది ఈ విధంగా చేసి ఎంఆర్ఐ స్కానింగ్ తీశారు. ఇది చేస్తున్నప్పుడు బ్రెయిన్ లో ఎలా ఉందని. అక్కడ ఈ ప్రిఫ్రంటల్ కార్టెక్స్ అంటాం కదా, ఈ ఈ పార్ట్ చాలా యాక్టివ్ గా అక్కడ ఉన్నటువంటి న్యూరాన్స్ అని యాక్టివ్ గా ఉండడం గమనించారు రీసెర్చ్ లో. కాబట్టి కొన్ని కొన్ని ఎక్సర్సైజెస్ అలా సైంటిఫిక్ గా ఉన్నటువంటి ప్రూవెన్ ఎక్సర్సైజెస్ కొన్ని తీసుకొని ఈచ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ కి మనం ఒక మంచి ఎక్సర్సైజ్ రోజు కంటిన్యూస్ గా మనం కొన్ని ప్రోగ్రామ్స్ డిజైన్ చేసాం. అలా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏదైతే బ్రెయిన్ సరిగ్గా ఎదగలేదో అవన్నీ కూడా మళ్ళీ మనం ఎనర్జైజ్ చేసే అవకాశం మనకు ఉంటుంది. తర్వాత ఇవన్నీ కూడా ఏ ఏ బ్రెయిన్ పార్ట్ వల్ల మనకి ఏ రిజల్ట్ వస్తుందా అని దాని అర్థం. రైట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎవరన్నా చిన్నపిల్లలు ఉన్నారా అక్కడ? చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారండి? ఎవరైనా ఉంటే ఒకసారి కూర్చోబెట్టండి. జస్ట్ వాళ్ళని ఎవరైనా పర్లేదు. ఎవరు? ఎస్, ఎస్, ఎస్. వెరీ గుడ్, వెరీ గుడ్. గుడ్ నంబర్ కనపడుతున్నా. వెరీ గుడ్, వెరీ గుడ్. ప్లీజ్ అన్మ్యూట్, అన్మ్యూట్, అన్మ్యూట్ చేసుకోండి అందరూ. యువర్ నేమ్, యువర్ గుడ్ నేమ్? స్పందన. స్పందన, గుడ్, వెరీ గుడ్. అదర్స్? స్పందన. అదర్స్ ఇంకెవరు? ఇంకెవరో ఉన్నారు. ఓకే, ఓకే. ఎవరో చేయెత్తారు. వాట్స్ యువర్ నేమ్? ఎవ్రీవన్. వాట్స్ యువర్ నేమ్? సంజయ్. సంజయ్, గుడ్, గుడ్ సంజయ్. స్పందన, సంజయ్. అదర్ అదర్ ఇంకెవరు ఉన్నారు? మరి టూ యంగ్ అనమాట అనుకుంటా అక్కడ. ఓకే, ఓకే, నో ప్రాబ్లం. నౌ సి, లుక్ అట్ ద స్క్రీన్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 అనిమల్స్ లేకుంటే లివింగ్ బీయింగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఓకే. ఇప్పుడు చూడండి, మీ విజువల్ షార్ట్ టర్మ్ మెమరీ, అంటే విజువలైజేషన్ లో మీ షార్ట్ టర్మ్ మెమరీ టెస్ట్ చేద్దాం. అంటే ఎగ్జాంపుల్. ఓకే, కంప్లీట్లీ ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. అక్కడ ఎలిఫెంట్ ఉంది. నేను చెప్తా, ఐ రీడ్ అవుట్ ద నేమ్స్. ఎలిఫెంట్, లయన్, క్యాట్, డాగ్, హార్స్, జాకల్, owl, ఈగల్, బటర్ఫ్లై, డాల్ఫిన్, హనీబీ, టర్టిల్, యాంట్, బ్లూ ఫైర్ అది. ఓకే, ఓకే. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేశారా? స్పందన, సంజయ్, అబ్జర్వ్ చేశారా? ఎస్ సార్. ఇప్పుడు ఇందులోంచి 2 ఆబ్జెక్ట్స్ మిస్ అయిపోతాయి నెక్స్ట్ స్లైడ్ లో. యూ నీడ్ టు ఫైండ్ అవుట్ దోస్ మిస్సింగ్ ఆబ్జెక్ట్స్. ఓకే, ఛాలెంజ్. ఓకే, ఓకే. ఓకే. అంటే స్టాండర్డ్ టైమ్ ఇస్ విత్ ఇన్ 20 సెకండ్స్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం, విల్ సి. 20 సెకండ్స్ లో 2 మిస్సింగ్ ఆబ్జెక్ట్స్ మీరు హ్యావ్ టు ఫైండ్ ఇట్ అవుట్. ఇందులోంచి మిస్ అనేవి చెప్పండి. ఇప్పుడు ఏమేమి మిస్ చెప్పు. చెప్పు. అంటే అన్నీ ఉన్నాయి అనుకుంటారు. ఏంటి? యు జస్ట్ మెమరైజ్. బర్డ్. అవును, అవును, అవును. బ్లూ ఫేర్. అవును. ఎక్సలెంట్ స్పందన, ఎక్సలెంట్, వెరీ గుడ్. అవును. అవులు ఉంది, ఉంది, అక్కడ ఉంది. ఇంకొక హ్యాండ్ కూడా వస్తుంది. బి. ఎస్, ఎక్సలెంట్, వెరీ గుడ్ స్పందన, గుడ్. హనీబీ, హనీబీ మిస్సింగ్, రైట్? ఓకే, Yes. గుడ్. సో దిస్ ఇస్ స్మాల్ ఎక్సర్సైజ్ ఇలాగనమాట. చూడండి, మన విలేజ్ గేమ్స్ లో ఉన్నటువంటి గ్రేట్నెస్ ఏంటంటే ఈచ్ విలేజ్ గేమ్ ఈజ్ డిజైన్డ్ ఇన్ సచ్ వే, అంటే ప్రతి దాంట్లో కూడా
ఇటు బాడీ మైండ్ కోఆర్డినేషన్ ఉంటాయి. మీరు తొక్కుడు బిల్ల ఆడతారు చాలా మంది విలేజ్ లో. తొక్కుడు బిల్ల ఎంత తెలుసా? తొక్కుడు బిల్ల ఒక కాలు నిలబడినప్పుడు దెన్ వి స్టార్ట్ ఫోకస్ బ్యాలెన్స్. ఈ బ్యాలెన్స్ గేమ్స్ అన్నిట్లో కూడా లెఫ్ట్ రైట్ కోఆర్డినేషన్, బైలేటరల్ కోఆర్డినేషన్ ఉంటుందండి. ఈ కోఆర్డినేషన్ బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. అంటే ఈ ఫోకస్ గేమ్స్. కబడ్డీలో కూడా ఫోకస్ ఉంది. కబడ్డీలో కూడా ఫోకస్ ఉంది. కబడ్డీలో ఒక జడ్జిమెంట్ ఉంది, ఫోకస్ ఉంది, ఒక అటెన్షన్ ఉంది. అన్ని స్కిల్స్ డెవలప్ అవుతాయి. మనం ఆడే అష్టాచమ్మలో చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. దొంగ పోలీస్ ఆడతారు, అందులో అద్భుతమైనటువంటి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంది. అంటే మనం రీడ్ చేయగలుగుతాం. అంటే ప్రతి యాక్టివిటీలోనూ, ప్రతి గేమ్లోనూ మన మైండ్, మన బ్రెయిన్ ఎంతో కొంత డెవలప్ అవుతూ ఉంటుంది. ఆ తొక్కుడు బిల్ల ఇంకోటి ఉంది. మనం ఎంత ఫాస్ట్ గా తంతే ఎంత దూరం వెళ్తుంది, ఒక జడ్జిమెంట్ అన్నమాట. అంటే దీన్ని ఏమంటారంటే, ఇది ఆసిపిటల్ లోబ్. బ్రెయిన్ లో మనకు ఒక పార్ట్ ఆఫ్ ఆసిపిటల్ లోబ్. ఈ ఆసిపిటల్ లోబ్ దేనికి పనిచేస్తుందంటే, ఒక విజువల్ డిస్ప్లే. అంటే ఒక ట్రాఫిక్ లో మనం వెళ్తుంటే ఆ కార్ ఎంత దూరంలో వస్తుంది, ఒకవేళ ఓవర్టేక్ చేయాలి, ఈ ఓవర్టేక్ ఎంత దూరంలో చేయగలం, ఆ కార్ ఒకటి వస్తుంది, అది రాకముందే ఓవర్టేక్ చేయగలమా లేదా, ఈ జడ్జిమెంట్ బాగుండాలంటే హాస్పిటల్లో యాక్టివ్గా ఉండాలి. ఇది తొక్కుడు బిళ్ళ ఆడితే వస్తుంది, అంత అద్భుతం. కాబట్టి ఈ చిన్న గేమ్స్ అన్ని మనం పోగొట్టుకున్నాం కాబట్టి వీటికి రీప్లేస్మెంట్ గా క్లాస్ రూమ్ లోనే కూర్చొని వాటికి సిమిలర్ గా ఆ ఫంక్షనింగ్ మాత్రం సేమ్. గేమ్ అలా ఉండకపోవచ్చు, కానీ ఆ గేమ్ లో వచ్చే రిజల్ట్ మాత్రం మనం పొందడానికి కొన్ని యాక్టివిటీస్ మనం డిజైన్ చేసాం. అది 1 వీక్ ప్రోగ్రామ్. ఇదనమాట హాకినీ ముద్ర. స్టూడెంట్ బ్రెయిన్ కెపాసిటీ పెంచే ముద్ర హాకినీ ముద్ర. మీరు వీలైతే ఇదే ముద్రలో మీరు స్కూల్లో ఎప్పుడైతే మీరు పెన్ను పేపర్ చేతులు ఖాళీగా ఉంటాయో ఇప్పుడు ఎప్పుడు కూడా ఇలా హాకినీ ముద్రతో ఉంటే బ్రెయిన్ కెపాసిటీ బ్రహ్మాండంగా పెరుగుతుంది. వీలైతే ఒకసారి దీన్ని ఇలా ట్యాపింగ్ చేసి ఒక జస్ట్ 20 టైమ్స్ ట్యాపింగ్ చేసి ఇలా హోల్డ్ చేస్తే, దిస్ ఇస్ హాకినీ ముద్ర. ఎన్హాన్సెస్ మెమొరీ, కాన్సన్ట్రేషన్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఎవ్రీడే యూ కెన్ డూ ఇట్. ప్రతిరోజు కూడా ఒక జస్ట్ 1 మినిట్ 20 టైమ్స్ ట్యాపింగ్ చేసి ఇలా జస్ట్ హోల్డ్ ఇట్. ఇది ఈ ముద్ర ఎప్పుడైనా సరే ఎక్కడైనా చేయొచ్చు. మనం భోజనం చేసినా చేయకపోయినా, ఏ పొజిషన్లో ఉన్నా, జర్నీలో ఉన్నా, ఎలాగైనా చేయొచ్చు. ఇది థర్డ్ ఐ యాక్టివేషన్ కూడా బాగా ఉపయోగపడుతుంది. చాలా చాలా మోస్ట్ పవర్ఫుల్ బ్రెయిన్ ఎనర్జైజింగ్ ముద్ర. ఈ ముద్ర బాగా గుర్తుపెట్టుకోండి, పిల్లల చేత చేయించండి. ఆ తర్వాత చిన్మయ ముద్ర. చిన్మయ ముద్ర ఇది ఇది ఇలా చూపిస్తారు కదా దాంట్లో. ఈ చిన్మయ ముద్ర 2 చేతుల్లో పెట్టుకొని అండ్ స్పందన, యు మేక్ ఊ సౌండ్. ఊ కెన్ యు క్రియేట్ ఊ సౌండ్? ఊ ఊ యా ఊ. ఎస్ ఊ. ఊ ముద్ర. యా దిస్ ఇస్ ముద్ర, చిన్మయ ముద్ర. ఈ చిన్మయ ముద్ర పెట్టుకొని ఇఫ్ యు క్రియేట్ ఊ సౌండ్, బ్రెయిన్ పవర్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఊ సౌండ్. రెండోది మా సౌండ్ కూడా. అది కూడా అంటే భ్రామరి ప్రాణాయామం చేసే వాళ్ళకి అది తెలుస్తుంది. ఇది ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఊ సౌండ్ అనమాట. సో ఈ విధంగా మనకు కొన్ని సౌండ్స్ ద్వారా, కొన్ని హ్యాండ్ మూమెంట్స్ ద్వారా, కొన్ని ఎక్సర్సైజెస్ ద్వారా మనము కొన్ని చేయొచ్చు. కొన్ని ఎక్సర్సైజ్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ చూడండి, అంటే మీరు ఫస్ట్ టైం కాబట్టి మీరు చేయలేకపోవచ్చు. దిస్ కాల్ బైలేటరల్ కోఆర్డినేషన్ అంటాం. ఈ కుడి చేత్తో ఈ 2 వేళ్ళు, ఎడమ చేత్తో ఈ 2 వేళ్ళు తీసాం. ఇప్పుడు దీన్ని, ఈ ప్యాటర్న్ మనం స్విచ్ చేయాలి. అంటే అంటే ఈ 2 వేలు ఇటు, ఈ 2 వేలు ఇటు తీసుకురావాలి. అంటే మీరు బ్రెయిన్ ఏదైనా ఒకటే చేయడానికి ఇష్టపడుతుంటుంది. అయితే ఇది కానీ ఇది కానీ. సో విత్ లిటిల్ బిట్ ప్రాక్టీస్ చూడండి, ఇలా ఇలా చేయాలి. విత్ లిటిల్ బిట్ ప్రాక్టీస్ ప్యాటర్న్ మార్చాలి. ఈ 2 వేళ్ళు, ఈ 2 వేళ్ళు ప్యాటర్న్ ఇలా స్విచ్ చేయాలి. సో దిస్ ఇస్ కాల్ బైలేటరల్ కోఆర్డినేషన్ అంటాం. లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ రెండు ఒకేసారి పనిచేయడానికి కొంత స్టార్టింగ్ లో కష్టపడుతుంది. మీరు ప్రాక్టీస్ చేస్తూ 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 ఉంటే ఒక 21 డేస్ అన్న ప్రాక్టీస్ చేస్తే ఇటువంటి స్మాల్ ఎక్సర్సైజెస్ ఇవి చేస్తూ ఉంటే మన బ్రెయిన్ కెపాసిటీ బ్రహ్మాండంగా మనం ఏదైతే పోగొట్టుకున్నామో ఈ మొబైల్ ఎక్సర్సైజ్ వల్ల మళ్ళీ మనం పొందొచ్చు. సరే, ఇప్పుడు కిడ్స్ మళ్ళీ 1 మోర్ స్మాల్ ఎక్సర్సైజ్ ఫర్ మీ, లాస్ట్ ఎక్సర్సైజ్. ఇప్పుడు ఇక్కడ ఒక కలర్ తోటి లెటర్స్ వస్తాయి. మీరు ఇప్పుడు వైట్ అని ఉంటుంది అనుకోండి, వైట్ అని అనకూడదు. వైట్ అనేది ఏ కలర్ లో ఉందో ఆ కలర్ చెప్పాలి. వైట్ అనేది రెడ్ కలర్ లో ఉంటే మీరు రెడ్ అనాలి.
డోంట్ సే వైట్. ఓకే, ఓకేనా? సో మీకు అంటే విజువల్ ఫోకస్ అంటే స్కిల్ ఎలా ఉంటుందనేది చెప్తున్నా అక్కడ. ఓకే, మీరు కిడ్స్ అంటే వెంటనే చెప్పాలి. అంటే ఏం చెప్పాలి ఇప్పుడు మీరు? అది ఏ కలర్ చెప్పాలి. ఆ లెటర్ చెప్పకూడదు. అర్థమైందా? విల్ ట్రై. ఓకే, మీరు అన్మ్యూట్ చేయండి. మ్యూట్లో ఉన్నారు. స్క్రీన్ మీద ఒక లెటర్ వస్తది. ఓకే, ఇప్పుడు చెప్పు. ఆ లెటర్ చదవకుండా అది ఏ కలర్ లో ఉందో ఆ కలర్ చెప్పాలి. ఇవి వచ్చేవని కూడా కలర్సే, కానీ కలర్ ఏమని చెప్పాలి. చూద్దాం, విల్ సీ. వాట్ ఇస్ దిస్? వైట్. నో, Green. గ్రీన్. ఇట్స్ ఎ గ్రీన్. గ్రీన్. సో ఇట్స్ Vertical. వర్డ్ ఇస్ రెడ్ అని ఉంది. ఇట్ వాస్ రిటన్ ఇన్ గ్రీన్ కలర్ కాబట్టి మీరు హ్యావ్ టు సే గ్రీన్ అనాలి. సింపుల్. నెక్స్ట్ కంటిన్యూ చేద్దామా? ఇంకొన్ని వస్తాయి. Hmm. రెడీ? రెడీ. ఇప్పుడు Red. రెడ్. వెరీ గుడ్. సింపుల్. రెడ్ కలర్ వచ్చింది. ఇప్పుడు Yellow. ఎల్లో Great. కలర్. ఎల్లో చెప్పు. నో, White. వైట్. Orange. ఆరెంజ్. ఆరెంజ్. నో, Green. గ్రీన్. గ్రేట్. ఇంతే, వెరీ సింపుల్. ఇటువంటి ఎక్సర్సైజెస్ మనకు అంటే మన ఫోకస్ని, మన అటెన్షన్ని, కాన్సన్ట్రేషన్ని మనకు డెవలప్ చేస్తుంది. ఇది ఇందాక చెప్పాను కదా, ఫింగర్ మూమెంట్స్, చాలా ఫింగర్ మూమెంట్స్ ఉంటాయి. రైట్, చాలా ఫింగర్ మూమెంట్స్. ఒక్క నిమిషం, టైం అయిపోవచ్చింది. ఓకే, ఐ క్లోజ్ దిస్. లైక్ ఇలాగనమాట. చిన్న సుడోకోలు, స్మాల్ 4x4 సుడోకో చేయడం. నామే పట్టుకుంటా. ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ ఓకే, రైట్. సార్ లాస్ట్ అంటే 5 minutes ఉంది కాబట్టి, సో ఇట్స్ అ క్లోజింగ్ టైం ఫర్ మీ. ఇక్కడ ఇటువంటివన్నీ కూడా మనం తీసుకొని సైంటిఫిక్ గా అంటే ఫ్రంట్ లో డెవలప్ చేయడానికి ఇటువంటి ఎక్సర్సైజ్ చేయాలి. తర్వాత ఒక చిన్న పజిల్ ఇవ్వడం, ఒక చిన్న పజిల్స్, లేకుంటే ఒక స్టోరీ, ఒక క్రియేటివ్ స్టోరీ అడగడం, షార్ట్ టర్మ్ మెమొరీ, లాంగ్ టర్మ్ మెమొరీ టెస్ట్ చేయడం. ఇవన్నీ కూడా మనం 7-day ప్రోగ్రామ్ మనం డిజైన్ చేయడం జరిగింది. ఆ 7-day ప్రోగ్రామ్ వర్త్ 2599. ఇప్పుడు మనకు ఈ రోజు మనం చెప్పండి సో దట్ ఈస్ ద టుడేస్ ఆఫర్ విల్ బి 699 ఓన్లీ ఈ 7-day ప్రోగ్రామ్ కి. ఆ తర్వాత ఇంకొకటి చెప్పాను, స్టార్టింగ్ చెప్పాను, డిఎంఐటి సాఫ్ట్వేర్ రిపోర్ట్ అని. మామూలుగా రిపోర్ట్ కాస్ట్ 1899, 1499 రూపాయలు. మీరు గూగుల్లో కొట్టండి డిఎంఐటి సాఫ్ట్వేర్ కాస్ట్ అని, మీరు 3,000 to 8,000 రూపీస్ ఉంటుంది దాని వర్త్. కానీ మనం అమ్మేది 1899. కానీ ఇప్పుడు ఈ రోజు మీరు తీసుకుంటే ఇట్ విల్ బి ఫర్ 999 రూపీస్ వస్తుంది. ఒకవేళ మీరు రెండు కలిసి మేము క్లాసు డిఎంఐటి రిపోర్ట్ తీసుకుంటాము అనుకుంటే కాంబో ఆఫర్ కింద 1299కే మీకు క్లాసు 7-day క్లాసు ప్లస్ డిఎంఐటి రిపోర్ట్ 77 పేజ్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ మీకు 600 రూపాయలకే డిఎంఐటి రిపోర్ట్ వచ్చినట్టు లెక్క. మనకు 550 రూపాయలు మన కాస్టే పడుతుంది ఆ ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడానికి, దాని అనాలిసిస్ కి, సాఫ్ట్వేర్ రాయల్టీకి. కాబట్టి అది మీకు ఆల్మోస్ట్ మన కాంప్లిమెంటరీగా ఇస్తున్నట్టే లెక్క. 699 మీరు జాయిన్ అయితే, మీరు క్లాస్ జాయిన్ అయితే 699, మీరు విత్ డిఎంఐటి రిపోర్ట్ కావాలంటే 1299. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనం జాయిన్ అవ్వచ్చు. ఓన్లీ మీకు డిఎంఐటి రిపోర్ట్ కావాలంటే 999కి నేను డిఎంఐటి రిపోర్ట్ ఇస్తాను. 77 పేజెస్ వస్తుంది. అందులో బ్రెయిన్ కెపాసిటీ ఎంత, లెర్నింగ్ పొటెన్షియల్ ఏంటి, వీళ్ళ లెర్నింగ్ స్టైల్స్ ఏంటి, వీళ్ళ పర్సనాలిటీ టైప్ ఏంటి, వీళ్ళకి ఎటువంటి ఆక్యుపేషన్స్ బాగా సెట్ అవుతుంది, కాబట్టి వీళ్ళకి ఎటువంటి హాబీస్ బాగా సెట్ అవుతాయి, ఇవన్నీ కూడా మనకు ఒక ఐడియా వస్తుంది. అంటే ఇంజనీరింగ్ మా పిల్లవాడు చేద్దాం అనుకున్నాడు, నిజంగా ఇంజనీరింగ్ ఎబిలిటీస్ అంతా లేదు, మీరు డిసైడ్ అయిపోయారు ఇంజనీరింగ్ చేయించాలని, కానీ దాన్ని పెంచుకోవడానికి టిప్స్ కూడా చెప్తాం. అది ఎలిమెంట్ ఒక 5 star రేటింగ్ ఉంటే బాగుందని అర్థం. 3 star ఉంది ఇంజనీరింగ్ మీకు, కానీ బట్ స్టిల్ వీ కెన్ ఇంప్రూవ్. ఇక్కడ ఏంటంటే బ్రెయిన్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉండదు. మనం సాధన చేస్తే, ప్రాక్టీస్ చేస్తే ఇంప్రూవ్ కూడా అవుతుంది. కాబట్టి దానికి కొన్ని టెక్నిక్స్ చెప్పడం కూడా జరుగుతుంది చిన్నప్పటి నుండి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రేపు నుంచి క్లాస్ స్టార్ట్ అవుతుంది. 8:30 to 9:30 1 hour ప్రోగ్రామ్, 1 week ప్రోగ్రామ్, 7-day ప్రోగ్రామ్. The course fees is 699. And if you want to take this course along with DMIT 77 pages report,
యూ హ్యావ్ టు పే 1299 రూపీస్ ఓన్లీ. సో యూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. నేను ఈ పేమెంట్ లింక్స్ డీటెయిల్స్ మన గ్రూప్లో షేర్ చేస్తాను. మీరు జాయిన్ అవ్వచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ గ్రూప్లో ఉన్న నంబర్కి, నా నంబర్కి కానీ ఇంకొక నంబర్లో వస్తాయి, వాళ్ళు కూడా అడగచ్చు. మీరు ఇప్పుడు కూడా ఏమైనా అడగచ్చు డౌట్ ఏమైనా ఉంటే 1 or 2 minutes. సార్ రికార్డింగ్ ఉంటుందా సార్ ఇది? ఇప్పుడు ఈ క్లాస్ అండి, ఇది కాదు, ఈ 7 డే ప్రోగ్రామ్. అది రికార్డింగ్ ఉండదు. మీకు ఉపయోగపడదండి. రికార్డింగ్ ప్రిఫర్ చేయొద్దంట, ఎందుకంటే అది యాక్టివిటీ బేస్డ్ కదా, ఇన్ఫర్మేషన్ అంటే తక్కువ ఉంటుంది. టైమింగ్స్ 8:30 to 9:30 ఇండియా టైం చెప్తున్నారు కదా మీరు. అవునవునవును. యా, మేము లో ఉంటాము ఆ టైం. ఓకే, వీళ్ళు అందుకని. స్కూల్లో ఉంటారు ఆ టైంలో, అందుకని. ఓకే, ఓకే. మ్మ్. అంటే అది లైవ్ గా ఉంటే మ్మ్, అంటే మీరు పార్టిసిపేట్ చేయలేరా, ఎవరు ఏదో చెప్పారు అది చూస్తూ ఉంటారు మీరు, అలా కాదు కదా, దానివల్ల రిజల్ట్ ఉండదు కదా. అంటే ఆ పిల్లవాడికి కావాల్సిన ఇది లైక్ ఎక్సర్సైజ్, ప్రాక్టికల్ సెషన్ కదా ఇది. ఓకే. మీకు నెక్స్ట్ బ్యాచ్, మార్నింగ్ బ్యాచ్ కూడా ఒకటి స్టార్ట్ అవ్వచ్చు. ఓకే. మేబీ అప్పుడు ఆ బ్యాచ్ లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. యా, మార్నింగ్ అయితే మాకు ఇక్కడ ఈవినింగ్ అవుతుంది కాబట్టి అప్పుడు. ఆ, మీరు డిఎంఐటి సాఫ్ట్వేర్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఓకే. డీటెయిల్స్ ఇస్తాను గ్రూప్ లో, మీరు అంటే అది ఎలా సార్, ఇప్పుడు ఫింగర్ ప్రింట్ ఎలా పంపించాలి? జస్ట్ ఫోటో, నేను ఒక చిన్న యాప్ చెప్తానండి. అది మ్మ్. మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ యాప్ ఒకటి మనం ప్లే స్టోర్ లోంచి డౌన్లోడ్ చేసుకుని, జస్ట్ 10 ఫొటోస్ కావాలి నాకు. ఇది రాయాలి, నేను చెప్తాను ఎలా రాయను. L1, L2, L3 రాసేసి ఒక్కొక్కటి ఒక బాగా క్లియర్ గా రిడ్జెస్ కనపడే విధంగా ఫోటో తీసి నాకు 10 పిక్చర్స్ పెడితే దాన్ని అనాలిసిస్ చేసి మనకు 77 పేజ్ రిపోర్ట్ వచ్చేస్తుంది, బేస్డ్ ఆన్ ఆ, ప్యూర్ ఫింగర్ ప్రింట్స్ నుంచి. ఓకే. ఆ రిపోర్ట్ తర్వాత దాని అనాలిసిస్ మాకు అర్థమవుద్దా, మళ్ళీ మీరు ఫోన్ explain- ఓకే, మాకు ఒక 20-30 minutes ఆన్లైన్ కౌన్సిలింగ్ ఉంటుంది దాని మీద. అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే. ఏమేమి టెక్నికల్ గా అవి మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు కదా, మేము దాన్ని మ్మ్. ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాని అర్థం ఏంటి, ఏదో బ్రెయిన్ కెపాసిటీ 47% అంటాడు, అది దాని మీనింగ్ ఏంటి చెప్పడం. అంటే కొన్ని ర్యాంక్ ఖచ్చితంగా ఉంటాయి. వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఇవి చేస్తే గ్రో అవుతారు అనేది ఒక ఐడియా వస్తుందా ఖచ్చితంగా? 100% వస్తుంది. 100% అంటే ఎవరు ఏదైతే చేయగలుగుతారో, అంటే వాళ్ళకి ఏదైతే ఏ పొటెన్షియల్ అయితే ఉందో అది ఇంకా ఇంకా కంప్లీట్ చేస్తారు. అందుకే ఓకే. చూడండి, మనం కొంతమంది అన్ని పనులు అన్ని చేస్తారు కానీ కొందరు కొంచెం చాలా ఫాస్ట్ గా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళకు నేచురల్ గా ఆ ఎబిలిటీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అది కొంచెం ఈజీగా ఉంది, మిగతా వాళ్ళకి కొంచెం హార్డ్ గా ఉంటుంది. ఓకే. ఇప్పుడు దీనికి ఈ 7 days కి దీనికి కోరిలేషన్ ఉందా సార్, ఈ డిఎంఐటి రిపోర్ట్ 7 days ప్రోగ్రామ్కి? కోరిలేషన్ ఆ రిపోర్ట్ గురించే ఉండదు, కాకపోతే మీకు ఈ ప్రోగ్రామ్ 7 days తీసుకుంటూ ఒక ఈ 77 పేజెస్ రిపోర్ట్ కూడా మనకు అవగాహన వచ్చింది అనుకోండి. సో ఓకే. మనం బెటర్ వేలో మనం పిల్లల్ని ట్రీట్ చేయవచ్చు. అంటే ఈ ఒక 7 days లో అవేర్నెస్ వీళ్ళకి ఉంది. ఏం యాక్టివేట్ అవుతుంది సార్? ఇది ఏమైనా మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ అవుతుందా లేకపోతే ఎలా? ఏదండి, ఈ 7 days ప్రోగ్రామ్ తర్వాత మిడ్ బ్రెయిన్ 7 days యాక్టివేషన్. అన్ని మనకు ఈ ఫ్రంటల్ లోబు, ఈ హాస్పిటల్ లోబు, మిడ్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ అన్నిటికీ ఎక్సర్సైజ్ ఉంటాయి. ఓకే. ప్రతి పార్ట్ ఎనర్జైజ్ అవుతుంది. మీరు దాన్ని ఇంకొక 2 weeks కంటిన్యూ చేసుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. 21 days కనీసం. ఓకే. మేము అదే ట్వంటీ అంటే వన్ డే కిడ్స్ ప్రోగ్రామ్ కూడా ప్లాన్ కంటిన్యూ చేసుకున్నాం. చేస్తేనే వాళ్ళకి యాక్టివేషన్ లో ఉంటుంది. మధ్యలో వీళ్ళు ఏమైనా ఆపి మళ్ళీ స్క్రీన్ కి అడిక్ట్ అయితే మళ్ళీ ఏమైనా లూజ్ అయ్యే ఉందా లేకపోతే? లూజ్ లూజ్ అవ్వడం అంటూ ఉండదు, అక్కడి నుంచి ఫర్దర్ డెవలప్మెంట్ ఉండదు, అంతే. ఎక్కడ ఆపితే అక్కడ ఉంటుంది, ఓకే. అక్కడ అవుద్ది. బ్రెయిన్ ఎప్పుడు అంటే అంతే. ఇది మనం బ్లైండ్ ఫోల్డ్ యాక్టివిటీ కూడా యాక్టివేట్ అవుతుందా సార్ ఇది మీ? బ్లైండ్ ఫోల్డ్ అది అది అంటే అది సపరేట్ అది. ఓకే. ఆ ఓన్లీ కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్. కాన్సన్ట్రేషన్, మెమొరీ, ఫోకస్, షార్ట్ టర్మ్ మెమొరీ, లాంగ్ టర్మ్ మెమొరీ, ఈ ఓకే. మొబైల్ కొంత డి అడిక్షన్ అవ్వడం, ఈ బెనిఫిట్స్ అన్ని ఈ ప్రోగ్రామ్ వల్ల వస్తాయి మనకి. ఆ బ్లైండ్ ఫోల్డ్ సపరేట్ ప్రోగ్రామ్ మళ్ళీ. యాక్చువల్ ప్రోగ్రామ్ కాదండి అది, అది కొంత అది కరెక్ట్ కాదు. అంటే యాక్చువల్ గా జనాలు మిడ్ బ్రెయిన్ అని చెప్పేసి మ్మ్. అది చాలా వేల వేల ఫీజులు తీసుకొని ఆ, ఓకే. వాళ్ళకి చెప్తున్నది రాంగ్ యాక్చువల్ గా. సో ఐ వాంట్ ఎక్స్పోజ్ ఇట్, ఇట్స్ ఎ స్కామ్. ఓ. అది నిజంగా అది నిజం ఓకే. కాదండి, అది ప్రమోషనల్ ట్రిక్.
ప్రమోషన్లు ఓకే ఒక ఫీట్ అది. నేను దాన్ని ఎక్స్పోజ్ చేస్తాను కానీ నేను దాన్ని ట్రైనింగ్ ఇచ్చి డబ్బులు అయితే తీసుకున్నాను. ఓకే సో నేనంటే అది నేను చేయగలను అని చెప్పడానికి నేను చూపించాను తప్పిస్తే అది కూడా మా అది ట్రైనింగ్ లో అసలు పార్ట్ కాదు. యాక్టివేట్ అవుతుందా సార్? అలాగ ఉంటాయా? ఆ, దానికి ఒక ప్రాసెస్ ఉంది, దానికి ఒక సైంటిఫిక్ ప్రాసెస్ ఉంది. ఆ ఇంట్యూజన్ డెవలప్ చేయడానికి కాన్స్టెంట్ గా కొన్ని ఎక్సర్సైజ్ ఉన్నాయి. అదేంటంటే చిన్న చిన్న ఇప్పుడు టచ్ చేస్తే ఎవరో పర్సన్ గెస్ చేయడం, లేకపోతే ఒక స్మెల్ ని, ఈ సెన్సెస్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక ఇంట్యూజన్ డెవలప్ చేయడం. ఇంట్యూజన్ వరకు మనం చేస్తాం, అంటే వాళ్ళు చదివేస్తూ ఉంటే అది ఇంట్యూజన్ ఏం కాదండి. వాళ్ళు ఇప్పుడు ఒక కరెన్సీ నోట్ ఇస్తాం, అది రూ. 100 రూ. 200 ఇంట్యూజన్ తో టచ్ చేసి టచ్ తో చెప్తాడు. ఆ నంబర్ ఓకే చదివేస్తుంటే వాడు ఏ ఇంట్యూజన్ ఏముంది అక్కడ? ఇంట్యూజన్ ఏం లేదు, వాడికి క్లియర్లీ ఏదో ఉంది ట్రిక్ అంతే. ఓకే ఇంట్యూజన్ తో పనే లేదు కదా. చిన్న సౌండ్ వచ్చింది ఇప్పుడు. నేను విలేజ్ యాక్టివిటీస్ మళ్ళీ అప్రిషియేట్ చేయాలి. అందుకే ఒకడు కూర్చుంటాడు, కళ్ళ గంటలు కట్టుకుంటాడు, ఎవడు ఇలా కొడతాడు, ఎవడు కొట్టా కనిపెట్టాలి. ఇంతకంటే ఇంట్యూజన్ గేమ్ ఏం కాదు అది. మనం ఎన్ని కోల్పోయాం కాబట్టి మనం కొత్తగా డిజైన్ చేసే ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం కానీ అవన్నీ ఉంటే ఈ రోజు నేను అవసరం లేదు, మీకు ఈ ప్రోగ్రామ్ అవసరం లేదు. అదే ఓకే సార్. ఇంట్యూజన్, అదే ఇంట్యూజన్. ఎవడు నన్ను టచ్ చేసాడు, ఎవడు కొట్టాడు, నువ్వు చెప్పేస్తాడు. చేస్తూ ఉంటే అది వస్తుంది ఆ ఇంట్యూజన్. ఇంట్యూజన్ ఓకే రిలేటెడ్ యాక్టివిటీస్ కూడా మన క్లాస్ లో ఉన్నాయి. ఓకే అంతేగాని వెంటనే కళ్ళ గంటలు కట్టి మొత్తం చదివించి అంటే మేము ఎక్స్పెక్ట్ చేయగలం. ఓకే సార్. మీకు కావాలంటే మీ పిల్లలతో నేను చేయించేస్తాను కానీ అది చేయిస్తాను, అదే ఇబ్బంది ఓకే లేదు. డోంట్ వరీ. ఓకే ఐ సార్. టెల్ థ్యాంక్ యూ యూ. ద ట్రిక్ అండ్ ఎనీబడి కెన్ డూ ఇట్. అంటే మనకు కూడా అవుతుందా సార్ అది? ఎవరికైనా మీకు కూడా చేయించేస్తాను. ఇట్స్ ఎ ఓకే మ్యాటర్ ఆఫ్ 5 minutes, 5 నిమిషాలు మీకు చేయించేస్తాను. ఓకే ఓకే. ఓకే, సో ఇంట్రెస్ట్ వాళ్ళు వాట్సాప్ గ్రూప్ లో పేమెంట్ లింక్స్ అయినా ఉంటాయి. యూ ప్లీజ్ యాక్ట్ అకార్డింగ్ టు ద ఇన్స్ట్రక్షన్స్. ఎనీ అదర్ డౌట్స్? వైండ్ అప్ చేద్దామండి. మార్నింగ్ బ్యాచ్ ఉన్నప్పుడు ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి ఆ, సార్ గ్రూప్. మీరు గ్రూప్ లో ఉన్నారు కాబట్టి గ్రూప్ లో ఉండండి. యా ఆ, నేను కమ్యూనికేట్ చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ.